This conference will now be recorded. So a continuation to the UI. Yesterday we have seen the different types of controls and all those properties like general properties as well as presentation properties. Today we will see the actions on each and every control. Today we will see the actions on the each and every control. Let us suppose I have a button. When I click on button, what actions need to be performed? I have a text box. When I enter a data on the text box, what actions need to be performed, etc. Okay, so let me log in into the application. I want to create a simple registration form. When I click on that registration form, I want to submit the data. I want to submit the data to the server first. ముందు క్లయింట్ నుంచి డేటా సర్వర్కి వెళ్తేనే కదా సర్వర్ మెమరీలో సేవ్ అయితే తర్వాత మనం ఆ డేటాని డేటాబేస్ పంపించుకోవచ్చు, తర్వాత ఎక్కడికైనా పంపించుకోవచ్చు. ముందు క్లయింట్ నుంచి డేటా సర్వర్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలా. హౌ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ క్లయింట్ టు ద సర్వర్. సో go to the app or click on launch manager portal. Click on launch manager portal. Click on pulse. చూడండి ఇక్కడ నేను ఈ పల్స్ అనే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నాకు ఒక ఫామ్ లోడ్ అవ్వాలా. నేను ఆ ఫామ్ ని సబ్మిట్ చేస్తే డేటా సర్వర్ కి వెళ్ళాలా. సో ఫస్ట్ లెట్ మీ క్విక్లీ క్రియేట్ దట్ ఫామ్. So see, yesterday also we have already created. This is my harness. This is my harness in the data portal. ఒకసారి చెక్ చేసుకోండి ఈ సెక్షన్ ఎక్కడ ఉంది. నిన్న మనం ఒక హార్నెస్ లోడ్ చేసాం కదా, దీని మీద బటన్ క్లిక్ మీద రాసినప్పుడు. Okay, this is my harness and this is my section. Just open the section and open the my harness and అలాగే ఈ మెనూ రూల్ కూడా ఓపెన్ చేయండి. ఒకసారి ఈ మెనూ కూడా ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇది నా మెనూ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో నేను ఏం చేశాను, ఆన్ క్లిక్ ఈవెంట్ చేంజ్ చేశాను. నిన్న చేంజ్ చేశాం కదా పీవై కేస్ మేనేజర్ లింక్స్ లో. ఆన్ క్లిక్ లో మనం ఏం చేసాము, పల్స్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి డబుల్ క్లిక్, ఇది మెనూ రూల్, నావిగేషన్ రూల్ అంటారు. ప్రజెంటేషన్ యాక్షన్స్ రీడ్ ఓన్లీ ఎస్ కాస్త నేను ఏం చేస్తున్నాను, రీడ్ ఓన్లీ నో పెట్టుకుంటున్నాను. Read only no, click on OK, click on save. Check in. Now come back. Your harness. Inside your harness, what is the
section, my section. So in your section, so I want to load the data. So just copy, paste. This is first name, and this is last name. Create the property. ఈ క్లాస్లో లేదు, మనకు వేరే క్లాస్లో ఉన్నాయి కానీ ప్రాపర్టీ ఈ క్లాస్లో లేదు. అందుకే రీయూజబిలిటీ కోసం అట్లా క్రియేట్ చేసుకోవాలంటే @బేస్ క్లాస్లో క్రియేట్ చేసుకుంటే ఇక్కడ కూడా ఉపయోగపడేది. Click on create and open. Save. Now come back to my section. Submit. Submit. Save. Now my requirement is when I enter the data and click on submit, the data should be moved to the server. There are many ways to transfer the data from client to the server. First way is so select any one of the text box. Go to the actions. See this actions అనేది నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ కోడ్. మనం ఎలా అయితే బటన్ క్లిక్ మీద ఆన్ క్లిక్ అని జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తే ఏ పని జరగాలో మనం కోడ్ లో మెన్షన్ చేస్తాము. నేను పోయినసారి చూపించాను. నేను ఒక కస్టమ్ HTML కోడ్ రాసేసేసి దాంట్లో ఆన్ క్లిక్ లో ఒక అలర్ట్ డిస్ప్లే అవ్వాలని చూపించాను. అలానే ఇక్కడ నువ్వు క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. See this one. An action set is a combination of an event such as a mouse click and an action such as refresh the section that is configured for a control. An action set must contain at least one event and one action. Additionally, each control can have a multiple action sets. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోల్ మీద నువ్వు ఎటువంటి యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, ఏ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఎటువంటి యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేసినప్పుడు నాకు ఒక పని జరగాలి, లేకపోతే ఆ టెక్స్ట్ బాక్స్ మీద మౌస్ హోవర్ చేసినప్పుడు, లేకపోతే ఆ టెక్స్ట్ బాక్స్ లో డేటాని మాడిఫై చేస్తున్నప్పుడు, ఇలా మనకి ఇవన్నీ జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ఈవెంట్స్ అంటారండి. డామ్ ఈవెంట్స్ అంటారు, HTML డామ్ ఈవెంట్స్ అంటారు అసలు. ఓకే, బట్ సిమిలర్లీ ఇక్కడ అవన్నీ మనకు అనవసరం. వీటన్నిటిని ఏమంటారంటే ఈవెంట్స్ అంటారు. ఆ ఈవెంట్స్ నేను ట్రిగ్గర్ చేసినప్పుడు ఏ యాక్షన్స్ పెర్ఫామ్ అవ్వాలి. అందుకని నువ్వేం చేయాలి, క్రియేట్ ఎన్ యాక్షన్ సెట్. సో ఒక ఈవెంట్ ప్లస్ ఒక యాక్షన్ కలిపి నేను ఏమంటానంటే ఒక యాక్షన్ సెట్ అంటున్నాను. సో ఫస్ట్ ఏంటిది, యాడ్ ఎన్ ఈవెంట్ అంటున్నాను. ఏ ఈవెంట్, ఫస్ట్ దీంట్లో చేంజ్ ఈవెంట్ అంటున్నాను. చేంజ్ అంటే దాంట్లో ఏదైనా డేటాని కనుక మాడిఫై చేస్తే, టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన డేటాని మాడిఫై చేస్తే, లేకపోతే చేంజ్ ఈవెంట్ అంటే ఓకే, చేంజ్ ఈవెంట్ ఎనఫ్. నౌ యాడ్ అన్ యాక్షన్ అని ఉంది. అంటే నువ్వు ఏ పని జరగాలో నువ్వు చెప్పాలి. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. నేనేం చేస్తున్నాను, పోస్ట్ వాల్యూ అంటున్నాను. పోస్ట్ వాల్యూ అంటే ఎప్పుడైనా డేటా క్లయింట్ నుంచి సర్వర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. పోస్ట్ వాల్యూ అంటే డేటా ఎప్పుడు క్లయింట్ నుంచి సర్వర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నీ ఇష్టం అండి, ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ అయినా నువ్వు ట్రిగ్గర్ చేసుకోవచ్చు. whether it is a click event, whether it is a change event. See how many types of events, there are n number of events. అంటే ఆ టెక్స్ట్ బాక్స్ లోకి నువ్వు మౌస్ తీసుకెళ్ళి క్లిక్ చేసిన, ట్యాబ్ ప్రెస్ చేసిన, రైట్ కీ ప్రెస్ చేసిన, లెఫ్ట్ కీ ప్రెస్ చేసిన, డౌన్ యారోస్ ప్రెస్ చేసిన, ఇలా మనకి హోవర్ చేసిన, డబుల్ క్లిక్ చేసిన టెక్స్ట్ బాక్స్ మీద మీ ఇష్టం అండి. ఏ టైప్ ఆఫ్ ఈవెంట్
ఏ పని జరగాలి. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఐఎమ్ జస్ట్ లేకపోతే నేను దాని మీద ట్యాబ్ కీ ప్రెస్ చేసిన, మీ ఇష్టం. నేను ప్రజెంట్ ఓన్లీ చేంజ్ రాసుకున్నాను. చేంజ్ యాక్షన్ ఏం రాశాను, పోస్ట్ వాల్యూ రాశాను. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్ రాశాను. నౌ సేవ్ రాశాను. నౌ లాంచ్ మై పల్స్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది, లాస్ట్ నేమ్ అని ఉంది. ఒకసారి క్లిప్ బోర్డ్ లో చూడండి. ఫస్ట్ ముందుగా క్లిప్ బోర్డ్ లో చూడండి, దానికి సంబంధించింది క్లిప్ బోర్డ్ లో చూడండి. ఏం చూడాలి, ఓపెన్ పోర్టల్, దీనికి సంబంధించిన స్క్రీన్ ఏముంటుంది, నేనేం చేశాను, క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమైంది, ఇవ్వండి పల్స్ మీద క్లిక్ చేశాను. పల్స్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ స్క్రీన్ వచ్చింది, అంటే ఈ సెక్షన్ లోడ్ అయింది. క్లిప్ బోర్డ్ లో నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిప్ బోర్డ్ లో నేను ఏమని చెక్ చేసుకుంటున్నాను, ఒకసారి చూడండి, మై హార్నెస్ అని ఉంది. ఈ మై హార్నెస్ లో PY డిస్ప్లే హార్నెస్, మై హార్నెస్ లో నేను కరెక్ట్ గా మీరు నన్ను అడగొచ్చు, అంతకుముందు స్టాండర్డ్ థ్రెడ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మై హార్నెస్ అని ఈ థ్రెడ్ ఎందుకు తీసుకున్నారు అని మీరు నన్ను అడగొచ్చు. నేనేం చెప్తాను చూడండి, ఇక్కడ PY కేస్ మేనేజర్స్, ఇక్కడ రీసెంట్ లో వెళ్ళండి. ఇప్పుడే కదా నేను PY కేస్ మేనేజర్స్ అనే ఒక మెనూ ఓపెన్ చేసింది. PY కేస్ మేనేజర్స్ అనే మెనూ ఓపెన్ చేసింది. ఈ మెనూలోనే కదా, వేర్ ఈస్ దట్ మెనూ ఐటమ్, PY కేస్ మేనేజర్స్ అనే ఒక మెనూ లింక్ ఉంటుంది. ఓకే, దీంట్లో చూడండి పల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ట్యాబ్ నేమ్ అని ఒకటి ఉంటుంది. ట్యాబ్ నేమ్ ఏముంది, మై హార్నెస్ అని ఉంది. అందుకే నేను ఇక్కడ క్లిప్ బోర్డ్ లోకి వెళ్ళి కూడా అదే తీసుకున్నాను. క్లిప్ బోర్డ్ లోకి వెళ్ళి కూడా అదే తీసుకున్నాను, మై హార్నెస్ అని. క్లిప్ బోర్డ్ లో వెళ్ళి కూడా నేను ఏ థ్రెడ్ తీసుకున్నానంటే చూడండి, ఇక్కడ మై హార్నెస్ అనే థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ మై సెక్షన్ అంటే నేను ఓపెన్ చేసిన సెక్షన్, స్టాండర్డ్ అనేది డిఫాల్ట్ థ్రెడ్, స్టాండర్డ్ అనేది డిఫాల్ట్ థ్రెడ్. మరి ఇంకా రెండు ఉన్నాయి కదా, ఓపెన్ పోర్టల్ అనేది నువ్వు ఎప్పుడైతే ఇది క్లిక్ చేసావో ఇది మెయిన్ పోర్టల్, దానికి సంబంధించింది. ఈ పల్స్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ ట్యాబ్ నేమ్ ఏమి ఇచ్చావంటే మై హార్నెస్ ఇచ్చావు, అందుకని మై హార్నెస్. బాగానే ఉంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూడండి, అంటే దీనికి సంబంధించిన స్క్రీన్ ఎక్కడి నుంచి నువ్వు ఏ పేజ్ లో ఐడెంటిఫై చేస్తావంటే ఇక్కడ చూడండి, PY డిస్ప్లే హార్నెస్, PY డిస్ప్లే హార్నెస్. సో ఇప్పుడుకి ఈ PY డిస్ప్లే హార్నెస్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. నువ్వు ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తావో, ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తారో పెగా ఏం చేసింది, ఆ సెక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన రిఫరెన్స్ పేజ్ ఏంటిది, PY డిస్ప్లే హార్నెస్, PY డిస్ప్లే హార్నెస్. సో దీంట్లో చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమన్నా ఉందా డేటా, ఇంతవరకు డేటా ఏమీ లేదు, ఇంతవరకు డేటా ఏమీ లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, సురేష్ అని ఎంటర్ చేస్తున్నాను. సురేష్ అని ఎంటర్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను ట్యాబ్ అంటే ప్రెస్ చేశాను, చేంజ్ ఆన్ చేంజ్ అంటే దాని నుంచి బయటికి రావటం అనమాట. ఎప్పుడైనా రిఫ్రెష్ చూడండి, రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళింది, రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళి డేటాని మూవ్ చేసింది. పోస్ట్ వాల్యూ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పోస్ట్ వాల్యూ అంటే ఆల్వేస్ డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్లయింట్ టు ది సర్వర్. నేనేం చేస్తాను, మళ్ళీ కావాలంటే మీరు చూడొచ్చు ఒకసారి, F12 డెవలపర్ టూల్ బార్స్ ఓపెన్ చేయండి.
రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళిందా లేదా క్లియర్ చేసుకోండి. నేనేం చేస్తున్నాను, ఇక్కడ గణేష్ అని ఇస్తున్నాను. ఎప్పుడైతే ఎంటర్ చేసేసి ఆన్ చేంజ్ ఈవెంట్ రాసాను, ఆన్ చేంజ్ అంటే మీరు రాసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మాడిఫై చేయాలని ట్రై చేసినా లేకపోతే దాని దగ్గర నుంచి ఫోకస్ బయటకు వచ్చినా సరే, ఇప్పుడు నా దగ్గర నుంచి ఫోకస్ బయటకు వస్తే చూడండి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. నౌ ఈ డేటా వెళ్ళి క్లిప్ బోర్డ్ లో నువ్వు ఆ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ కి ఏ ప్రాపర్టీ అయితే బైండ్ చేసావో ఆ ప్రాపర్టీకి డైరెక్ట్ గా వెళ్ళి సెట్ అయిపోతుంది, ఇనిషియలైజ్ అవుతుంది. ఈ విధంగా నువ్వేం చేంజ్ చేయాల్సిన పని లేదు, నువ్వేం సెట్ చేయాల్సిన పని లేదు. సో పోస్ట్ వాల్యూ py డిస్ప్లే హార్నెస్ ఇప్పుడు నీకు క్లిప్ బోర్డ్ లో అవైలబిలిటీలో ఉంది, సర్వర్ లో ఉంది కాబట్టి తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దాన్ని ఫర్దర్ గా యూజ్ చేయొచ్చు ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్ కి. సో ఎక్కడ నువ్వు ఏ స్క్రీన్ లో py డిస్ప్లే హార్నెస్. నేను నెక్స్ట్ ఏం చేస్తాను, సిమిలర్లీ ఫర్ ది లాస్ట్ నేమ్ ఆల్సో, ఈ లాస్ట్ టైం కూడా నేనేం చేస్తాను, యాక్షన్స్, క్లిక్ ఆన్ యాక్షన్ సెట్, యాడ్ అన్ ఈవెంట్, నేనేం చేస్తాను ఆన్ చేంజ్, దీనికి కూడా ఆన్ చేంజ్, యాడ్ అన్ యాక్షన్ ఏముంది పోస్ట్ వాల్యూ అని ఉంది. చూడండి మనకి ఎన్ని యాక్షన్స్ అంటే నువ్వు పెగాలో ఎటువంటి యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా కూడా మనకు టోటల్ గా హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి, ఆల్ యాక్షన్స్, దీస్ మెనీ యాక్షన్స్ ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ది యాక్షన్స్ వి విల్ కవర్, విల్ సీ ద మోస్ట్ ఆఫ్ ది యాక్షన్స్. ఓకే, ఏం చేయాలన్నా కూడా క్లిక్ చేసినా, ఏం పని చేయాలన్నా అంటే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏదైనా పని చేయాలంటే మనము ఇక్కడ మెన్షన్ చేసిన యాక్షన్స్ లో ఏదో ఒక యాక్షన్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సింది, అంతే. దీని దాటి మనం బయటకు వెళ్ళడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏం చేసాము ఇవాళ పోస్ట్ వాల్యూ చూసాము. సో దీనికి కూడా నేను ఏం రాశాను, పోస్ట్ వాల్యూ క్లిక్ ఆన్ సబ్మిట్ సేవ్ అంటున్నాను, నా ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ ది సెషన్. నౌ పల్స్, ఒకసారి ఇప్పుడు పల్స్ అనే దానికోసం రిక్వెస్ట్ పంపించినప్పుడు చూడండి, రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి ఇదేంటి ఇన్ని యూఆర్ఎల్స్ మరి లోడ్ అయినాయి. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వెబ్ పేజ్ రిక్వెస్ట్ కోసం సర్వర్కి పంపిస్తే ఇంటర్నల్ గా మీరు అనుకుంటారు ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళిందని, కానీ ఒక వెబ్ పేజ్ లో జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి, సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. వీటన్నిటి కోసం మళ్ళీ వెబ్ ఏం చేస్తుందంటే, బ్రౌజర్ ఏం చేస్తుందంటే సపరేట్ గా మళ్ళీ రిక్వెస్ట్లు పంపిస్తుంది. వెబ్ ఏం చేస్తుంది, మళ్ళీ సపరేట్ గా రిక్వెస్ట్లు పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వెబ్ పేజ్ ఉందండి, ఆ వెబ్ పేజ్ లో మీరు ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ పెట్టారు, ఒక సిఎస్ఎస్ ఫైల్ పెట్టారు, 4 ఇమేజెస్ పెట్టుకున్నారు. ఫస్ట్ రిక్వెస్ట్ కోసం రిక్వెస్ట్ బ్రౌజర్ నుంచి సర్వర్కి వెళ్తుంది. సర్వర్ నుంచి రెస్పాన్స్ బ్రౌజర్కి వచ్చిన తర్వాత బ్రౌజర్ దాని కోడ్ని పార్స్ చేసేటప్పుడు, ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాంట్లో జావా స్క్రిప్ట్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్, ఇమేజెస్ ఉన్నాయనుకోండి, వీటన్నిటి కోసం మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తుంది సర్వర్కి. వీటన్నిటిని కూడా తెచ్చుకొని మొత్తం రెస్పాన్స్ రెడీ అయిన తర్వాత మాత్రమే మీకు అవుట్పుట్ ని చూపిస్తుంది బ్రౌజర్ లో. లేకపోతే ఏమవుతుంది, ఎప్పుడైనా గమనించండి, ఒక్కొక్కసారి ఒక పేజ్ లో సగం లోడ్ అయ్యి సగం లోడ్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పూర్తిగా ఇమేజ్ కూడా లోడ్ కాదు, ఎందుకంటే వెబ్ పేజ్ లోడ్ అయినా ఇమేజ్ లోడ్ కాదు. ఎందుకని, ఆ ఇమేజ్ ఇంకా కూడా రాలేదని అర్థం. సో అందుకని దీస్ మెనీ రిక్వెస్ట్లు ఎందుకున్నాయి అంటే ఇది పరిస్థితి. కావాలంటే చూడండి, దీంట్లో టైప్లు ఇవన్నీ సిఎస్ఎస్ ఫైల్స్ కోసం లోడ్ అవుతున్నాయి. అది చూడండి చివరిలో ఎక్స్టెన్షన్ .css అని, ఇవన్నీ స్క్రిప్ట్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కోసం లోడ్ అవుతున్నాయి అంటూ. ఇవన్నీ రకరకాల ఫాంట్స్ కోసం. చూడండి, ఇది ఇమేజ్ కోసం, పిఎన్జి అనే ఇమేజ్ కోసం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా ఈసారి లాస్ట్ నేమ్ హలో సురేష్, వెళ్ళిపోయింది, మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఇందాక హలో రమేష్, ఎప్పుడైతే మౌస్ ప్రెస్ చేశానో రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. నౌ జస్ట్ రిఫ్రెష్, హలో రమేష్. ఇదేంటి ఫస్ట్ నేమ్ వాల్యూ ఇవ్వలేదు? అవును, ఫస్ట్ నేమ్ వాల్యూ నువ్వేమైనా సెట్ చేసావా? ఇందాక ఎంటర్ చేశాను కదా, అయిపోయింది అది. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఎప్పుడైతే రిఫ్రెష్ చేసావో మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేసావో, ఎక్కడ రిఫ్రెష్ చేసావు, నువ్వు ఇందాక మళ్ళీ లింక్ మీద క్లిక్ చేసావు కదా, ఫ్రెష్ గా లోడ్ అయింది స్క్రీన్ అంతా, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది py డిస్ప్లే హార్నెస్ అనేది.
సో ఈ విధంగా నువ్వు ఒక ఇండివిజువల్ ఫీల్డ్ డేటాని క్లయింట్ నుంచి సర్వర్ కి పంపించుకోవాలంటే యూ జస్ట్ యూజ్ ది పోస్ట్ వాల్యూ. బట్ రిమెంబర్ దిస్ పాయింట్, పోస్ట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నాట్ సజెస్టబుల్. పోస్ట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నాట్ సజెస్టబుల్. ఎందుకని, ఇలా ఒక ఫామ్ ఉంది, ఫామ్ లో 10 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి ఫీల్డ్ కి నువ్వేం చేస్తావు, పోస్ట్ వాల్యూ అని రాసుకుంటా ఉంటావా? దానివల్ల ఏమవుతుంది, డేటా సింక్రనైజేషన్ కాదు, అంటే డేటా సింక్ అవ్వదు. ఎందుకని, ఫస్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసావు, పోస్ట్ వాల్యూ చేసావు, సెకండ్ ఫీల్డ్ లో ఎంటర్ చేయలేదు, థర్డ్ ఫీల్డ్ లో ఎంటర్ చేసావు, పోస్ట్ వాల్యూ చేసావు, అంటే సెకండ్ ఫీల్డ్ డేటా అనేది సర్వర్ లో ఉండదు. అలా అంటే నువ్వు దేని మీద డేటాని ఎంటర్ చేసేసి దేని మీద ఈవెంట్ రాస్తేనే ఆ డేటా సర్వర్కి వెళ్తుంది. కానీ నాకు అలా కాకుండా, దానివల్ల ఏమవుతుంది, ప్రతి దాని మీద నువ్వు పోస్ట్ వాల్యూ రాయాల్సి ఉంటుంది. అలా రాయకూడదు. ఎందుకంటే ఇట్ విల్ ఆల్వేస్ నాట్ సజెస్టబుల్. దెన్ వాట్ ఈస్ ద బెస్ట్ వే? నేనేం చేస్తానో చూడండి. నౌ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ బటన్. సో మరి అలాంటప్పుడు ఈ ఫామ్ డేటాని సర్వర్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలా సబ్మిట్ చేస్తారు? నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ బటన్. Submit actions. చూడండి, click on create an action set, add an event. ఏంటిది, బటన్ మీద క్లిక్ బటన్ మీద ఏం చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. వాట్ ఈజ్ మీన్ బై ది యాడ్ అన్ యాక్షన్ అంటే, ఇక్కడ చూడండి ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, రిఫ్రెష్ దిస్ సెక్షన్, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. అదేంటి రిఫ్రెష్ దిస్ సెక్షన్ అంటే ఈ సెక్షన్ ని మళ్ళీ రీలోడ్ చేస్తున్నావు. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే మళ్ళీ సెక్షన్ రీలోడ్ చేస్తున్నావు. అదేంటి, మాకు కావాల్సిన డేటాని సబ్మిట్ చేయాలి కదా, నువ్వు మళ్ళీ ఎందుకు రీలోడ్ చేస్తున్నావు అంటే, ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే రిఫ్రెష్ ది సెక్షన్ అంటావో, చూడండి ఏం జరుగుతుందో. when I click on pulse అన్నాను, డేటా నేను ఎంటర్ చేస్తున్నాను, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఆల్రెడీ క్లిప్ బోర్డ్ కి వెళ్ళిపోయింది డేటా, వెళ్ళిపోయింది. కానీ నాకు ఇలా వెళ్ళకూడదు, అందుకని నేనేం చేస్తున్నానంటే దీని మీద యాక్షన్ తీసేస్తున్నాను. ఎందుకని ఇలా ప్రతిదానికి రాసుకోకూడదు, చాలా రేర్ సినారియోస్ లో అక్కడ వేరే ఆప్షన్ లేకపోతే అప్పుడు మాత్రం రాసుకోవాలి. బట్ నా దగ్గర ఆప్షన్ ఉంది. నో సబ్మిట్ యాక్షన్స్, నేను డిలీట్ యాక్షన్ సెట్ చేసేస్తున్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్ చేశాను. చూడండి, నౌ పల్స్, హలో గణేష్, చూడండి కావాలంటే క్లియర్, క్లిప్ బోర్డ్, ఏమీ లేవు వాల్యూస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. దీని మీద సబ్మిట్ చేస్తున్నానంటే ఏంటిది, దీని మీద ఏ ఈవెంట్ రాశాను, ఆన్ క్లిక్ రాశాను. ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, రిఫ్రెష్ ది సెక్షన్ అని ఉంది. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఏమవుతుంది, ఈ సెక్షన్ మళ్ళీ ఫ్రెష్ గా లోడ్ చేయమని, మనకు తెలిసినంత ప్రకారం ఈ సెక్షన్ ని ఫ్రెష్ గా లోడ్ చేయమని. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెక్షన్ మళ్ళీ లోడ్ చేయమంటం కోసం నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, రిక్వెస్ట్ పంపిస్తావు సర్వర్ కి, ఈ సెక్షన్ మళ్ళీ రీలోడ్ చెయ్యి. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే మళ్ళీ ఈ సెక్షన్ రీలోడ్ చెయ్యి. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్తున్నప్పుడు ఈ డేటా అనేది కూడా మళ్ళీ సర్వర్ కి వెళ్తుంది, సర్వర్ లో సెట్ అవుతుంది, సెట్ అయి మళ్ళీ సెక్షన్ ఫ్రెష్ గా లోడ్ అవుతుంది. దట్స్ ఆల్. కావాలంటే చూడండి, క్లియర్, when I click on submit, చూడండి, హలో గణేష్, మనకి ఆ సెక్షన్ రిఫ్రెష్ అయినప్పుడు ఇక్కడ మనకి తెలియలేదు, అంటే దీంట్లో స్మాల్ కంట్రోల్స్ ఉన్నాయి, దీంట్లో ఎక్కడ అంటే తొందరగా వచ్చేసింది మనకి, బట్ ఇంటర్నల్ గా సెక్షన్ మాత్రం రిఫ్రెష్ అయింది. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే చూడండి, రిఫ్రెష్ ది సెక్షన్ దాని మీనింగ్ లోనే ఉంది, ఈ సెక్షన్ ని మళ్ళీ ఒక్కసారి రిఫ్రెష్ చేయమని, అంటే మళ్ళీ రీలోడ్ చేయమని. ఒకసారి రీలోడ్ చేయమంటే ఏంటి అర్థం, రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్తుంది,
రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ సెక్షన్ ని ఫ్రెష్ గా ఎగ్జిక్యూట్ చేసి ఆ సెక్షన్ ని మళ్ళీ ఫ్రెష్ గా ఎగ్జిక్యూట్ చేసి నీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఏం చేస్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ అని ఇట్లా పెట్టాను. దీంట్లో మీకు తెలిసినంత వరకు ఫస్ట్ 2 ఫీల్డ్స్ ఉన్నాయి. నేనేం చేస్తాను, కాపీ పేస్ట్ అని ఇంకొక ఫీల్డ్ పెట్టాను. సబ్మిట్ అన్నాను, సేవ్ అన్నాను. అంటే నేను ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ కొడతానో ఏం జరుగుతుంది చూడండి, రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఇప్పుడు మళ్ళీ థర్డ్ కాంపోనెంట్ కూడా వస్తుంది. అది చూడండి, రిఫ్రెష్ ది సెక్షన్ అంటే థర్డ్ కాంపోనెంట్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది, మళ్ళీ సెక్షన్ రీలోడ్ అవుతుంది, మళ్ళీ సెక్షన్ ఫ్రెష్ గా ఎగ్జిక్యూట్ అయ్యి మీకు మళ్ళీ ఆ సెక్షన్ కి సంబంధించిన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు సెక్షన్ లో ఈ కాంపోనెంట్ ఉంది కాబట్టి వస్తుంది రీలోడ్ ది సెక్షన్. కాకపోతే ఇక్కడ సెక్షన్ రీలోడ్ అవ్వాలి అంటే మీరేం చేస్తున్నారు, సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. సర్వర్ కి రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఈ సెక్షన్ లో ఉండే అంటే ఈ సెక్షన్ లో ఉండే ఫీల్డ్స్ లో ఉండే డేటా అంతా ఆటోమేటిక్ గా క్లయింట్ నుంచి సర్వర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి క్లిప్ బోర్డ్ లో సెట్ అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆల్రెడీ క్లిప్ బోర్డ్ లో ఆ పర్టికులర్ ప్రాపర్టీకి డేటా ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ డేటాని లోడ్ చేసుకొని వస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ సెక్షన్ లో ఆ డేటాని లోడ్ చేసుకొని వస్తుంది. అర్థమైందా, అర్థం కాలేదా? హరీష్ గారు చూడండి. ప్రసాద్ గారు అర్థమైందా? ఓకే ఓకే ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్రెష్ ది సెక్షన్. నేను ఇప్పుడు ఏమైనా ప్రతిసారి డేటా మీద ప్రతి ఫీల్డ్ మీద పోస్ట్ వాల్యూ అని రాయాల్సిన పని ఉందా? అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఒక ఫామ్ డేటాని క్లయింట్ నుంచి సర్వర్ కి పంపించాలనుకున్నారో జస్ట్ వెన్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ ఆన్ క్లిక్ జస్ట్ రిఫ్రెష్ ది సెక్షన్. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే సెక్షన్ మళ్ళీ రీలోడ్ అవుతుంది. ఈ డేటా అంతా ఏమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ సచిన్ సౌరవ్ అన్నాను, సర్వర్కి ఏమీ వెళ్ళలేదు. డేటా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదు. నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. చూపించట్లేదండి. ఇది ఆపేసాం కాబట్టి చూపించలేదు. అది అంటే ఈ డేటా సర్వర్కి వెళ్ళింది, సర్వర్లో సెట్ అయిపోయింది. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ డేటాను లోడ్ చేసుకొని వస్తుంది. ఎందుకని అక్కడ ఆల్రెడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్వర్ నుంచి ఏదైనా ఒక రెస్పాన్స్ క్లయింట్కి వచ్చేటప్పుడు UI రెస్పాన్స్ క్లయింట్కి వచ్చేటప్పుడు సర్వర్ లో ఆ పర్టికులర్ ప్రాపర్టీకి ఏదైనా డేటా కనుక సెట్ అయి ఉందనుకోండి, సర్వర్ లో ఆ పర్టికులర్ ప్రాపర్టీకి డేటా సెట్ అయి ఉంటే ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్ గా లోడ్ అయి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను చూడండి, నేను మీకు ఏం చెప్తాను మీకు అర్థం కావడం కోసం ఇంకా ఇంకొక అడిషనల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ నేను ఏం రాశాను, PX Pro సబ్మిట్ చేస్తున్నాను, సేవ్ అన్నాను. పల్స్ మీద క్లిక్ చేశాను. డేటా ఏమన్నా ఉందా? ఇది ఫస్ట్ నేము, ఇది లాస్ట్ నేము, ఇది ఫస్ట్ నేమే.
ఇది ఫస్ట్ నేమ్, కానీ నేనేం చేస్తానో చూడండి. ఈ లాస్ట్ ఫీల్డ్ ఫస్ట్ నేమ్ అనే దానికి నేను డేటా ఏమి ఎంటర్ చేయను. నేను ఇప్పుడు 1 2 అన్నాను, ఏమి పోస్ట్ వాల్యూస్ రాయలేదు. మై హార్నెస్ థ్రెడ్ నో, మళ్ళీ రిఫ్రెష్ చేసుకోండి. మై హార్నెస్, ఇది py డిస్ప్లే హార్నెస్ అనేది మీ యొక్క ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అంతే. ఫస్ట్ నేము లాస్ట్ నేమ్. ఇదేంటి ఒక ప్రాపర్టీ ఉంది, 2 సార్లు ఉండాలి కదా అంటే, నువ్వు 100 టెక్స్ట్ బాక్స్లు ఇచ్చుకున్నా కూడా 100 టెక్స్ట్ బాక్స్ లో ఒక ప్రాపర్టీకి బైండ్ చేసినా కూడా ఉండేది ఒక ప్రాపర్టీనే. సో డేటా ఇంతవరకు ఏమీ లేదు ఆబ్జెక్ట్ లో. నువ్వేం చేస్తున్నావు, 1 2 రాసావు, సబ్మిట్ చేస్తున్నావు. ఈసారి వచ్చేటప్పుడు దీంట్లో కూడా డేటా లోడ్ అయి వస్తుంది. ఎందుకు వస్తుందో చూడండి. ఎందుకు వస్తుంది, ఫస్ట్ నేమ్ రిఫ్రెష్ చేయండి ఒకసారి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. మరి దాంట్లో డేటా ఎందుకు లోడ్ అయి రాలేదు, సారీ ఎందుకు డేటా లోడ్ అయి రాలేదు చూడండి ఏం జరిగిందో. నువ్వేం చేసావు, దీంట్లో ఫస్ట్ నేమ్ ఒక వాల్యూ పంపించావు, లాస్ట్ నేమ్ ఒక వాల్యూ పంపించావు, మళ్ళీ కింద టెక్స్ట్ బాక్స్ కంట్రోల్ కి ప్రాపర్టీ బైండ్ అయ్యింది. సో అల్టిమేట్ గా మీ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూని ఈ చివరున్న వాల్యూ ఓవర్ రైట్ చేసింది. అంటే క్లిప్ బోర్డ్ లోకి వెళ్ళేసి ఫస్ట్ నేమ్ కు సంబంధించిన బ్లాంక్ వాల్యూ సెట్ అయింది. మళ్ళీ ఫ్రెష్ గా లోడ్ అయ్యేటప్పుడు అదే వాల్యూ వచ్చింది. ఎందుకంటే క్లిప్ బోర్డ్ లో సెట్ అవ్వాలా, దానివల్ల ఇంపాక్ట్ దేనికి కూడా పడింది, ఈ ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ లో ఉండే ఫస్ట్ నేమ్ కూడా పడింది. ఎందుకంటే రెండు ఒకటే ప్రాపర్టీకి బైండ్ చేశారు కాబట్టి. చిన్న ప్రిన్సిపల్, ఎప్పుడైనా డేటాని మీరు రిఫ్రెష్ చేసినప్పుడు, రిఫ్రెష్ ది సెక్షన్ అన్నప్పుడు డేటా క్లయింట్ నుంచి సర్వర్ కి వెళ్తుంది, సర్వర్ లో సెట్ అవుతుంది డేటా. మళ్ళీ సెక్షన్ రీలోడ్ అయ్యేటప్పుడు సర్వర్ లో ఏ డేటా అయితే సెట్ అయిందో ఆ డేటాని మళ్ళీ సెక్షన్ లోడ్ చేసుకొని వచ్చి మీకు క్లయింట్ లో డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ రిఫ్రెష్ ది సెక్షన్. సో ఇంకా ఏముంది నా దగ్గర, యాక్షన్ రిఫ్రెష్ ది సెక్షన్. ఇక్కడ రిఫ్రెష్ ది హార్నెస్ అని కూడా ఉంది. రిఫ్రెష్ ది హార్నెస్ అని అంటే రిఫ్రెష్ కరెంట్ హార్నెస్ అని అర్థం. రిఫ్రెష్ కరెంట్ హార్నెస్, రిఫ్రెష్ ది సెక్షన్ వేరు, రిఫ్రెష్ ది హార్నెస్ వేరు. రిఫ్రెష్ ది హార్నెస్ అంటే మీ యొక్క కరెంట్ హార్నెస్ ఏంటిది, మీ యొక్క కరెంట్ హార్నెస్ మై హార్నెస్ కదా, అది కూడా రిఫ్రెష్ అవుతుంది. సబ్మిట్, సేవ్. పల్స్ క్లియర్. నేనేం చేస్తున్నాను, ఇది రిఫ్రెష్ కరెంట్ హార్నెస్. మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఒకసారి కరెంట్ హార్నెస్ మళ్ళీ రీలోడ్ అవుతుంది. రిఫ్రెష్ కరెంట్ హార్నెస్. మీ యొక్క కరెంట్ హార్నెస్ ఏంటిదండి, మై హార్నెస్. అది రిఫ్రెష్ కరెంట్ హార్నెస్. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. పల్స్ ఆన్ క్లిక్ లో రాసారా, యాక్షన్స్ ఆన్ క్లిక్ రిఫ్రెష్ ది కరెంట్ హార్నెస్. మీ యొక్క కరెంట్ హార్నెస్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్కసారి మళ్ళీ ఫ్రెష్ గా రీలోడ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్. నెక్స్ట్ అనదర్ యాక్షన్ ఏంటో చూడండి. ఈ రిఫ్రెష్ లోనే రిఫ్రెష్ సెక్షన్ హార్నెస్ అన్నాను, ఇక్కడ అదర్ సెక్షన్ అని ఉంది, రిఫ్రెష్ అదర్ సెక్షన్ అని ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ డైనమిక్ లేఅవుట్స్ లో నేను ఇంకో సెక్షన్ ప్లేస్ చేస్తాను. ఇంకొక డైనమిక్ లేఅవుట్ తీసుకుంటున్నాను. ఇంకొక డైనమిక్ లేఅవుట్ కాకపోతే దీన్ని బయట తీసుకోండి. ఇంకొక డైనమిక్ లేఅవుట్ తీసుకున్నాను, దీని లోపల ఒక సెక్షన్ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఏ సెక్షన్ ప్లేస్ చేస్తున్నాను, ఓకే మై గ్రూప్ అనే ఒక సెక్షన్ ప్లేస్ చేస్తున్నాను. సేవ్ అన్నాను. పల్స్ ఇది.
సో నువ్వు సబ్మిట్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ అదర్ సెక్షన్ మాత్రం ఒకసారి రిఫ్రెష్ అవ్వాలి అని రాశారనుకోండి, అదర్ సెక్షన్ ఒకసారి రిఫ్రెష్ అవ్వాలి అని రాయాలి. ఎలా రాస్తారంటే చూడండి. సో నేను దీని మీద ఆన్ క్లిక్ లో యాక్షన్స్ లో రిఫ్రెష్ లో కరెంట్ హార్నెస్ రిఫ్రెష్ చేయాల్సిందని చెప్పట్లా. సెక్షన్ అంటే కరెంట్ సెక్షన్, రిఫ్రెష్ దిస్ సెక్షన్ అంటే ఈ బటన్ ఏ సెక్షన్ లో ఉందో ఆ సెక్షన్ రిఫ్రెష్ దిస్ సెక్షన్ అంటే ఈ బటన్ ఏ సెక్షన్ లో ఉందో ఆ సెక్షన్ రిఫ్రెష్ చేయమని చెప్తున్నావు. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, రిఫ్రెష్ అదర్ సెక్షన్ అంటున్నాను. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై సెక్షన్ లో ఈ అదర్ సెక్షన్ కూడా ఉంది, మై సెక్షన్ లో వేరే సెక్షన్ కూడా ఉంది. ఆ ఒక్క సెక్షన్ మాత్రమే నేను రిఫ్రెష్ చేయమని చెప్తున్నాను. ఆ ఒక్క సెక్షన్ మాత్రమే నేను రిఫ్రెష్ చేయమని చెప్తున్నాను. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే ఎంటైర్ ఆ సెక్షన్ లో కూడా ఈ సెక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా రిఫ్రెష్ అవుతుంది. బట్ మై క్వశ్చన్ ఏంటంటే రిఫ్రెష్ అదర్ సెక్షన్, ఆ ఒక్క సెక్షన్ మాత్రమే రిఫ్రెష్ చేయమని చెప్పాలి. ఏంటిది ఆ సెక్షన్ నేమ్? మై గ్రూప్. మై గ్రూప్. క్లిక్ ఆన్ సబ్మిట్. సేవ్. అర్థమైందా? మై గ్రూప్ ఈ ఒక్క సెక్షన్ మాత్రమే రిఫ్రెష్ చేయమని చెప్తున్నాను. దీన్ని రిఫ్రెష్ అదర్ సెక్షన్ అంటారు. రిఫ్రెష్ అదర్ సెక్షన్. రిఫ్రెష్ ది సెక్షన్ అంటే రిఫ్రెష్ కరెంట్ సెక్షన్ అంటే మీరు కరెంట్ సెక్షన్ ఏంటిది? మై సెక్షన్. ఇది రిఫ్రెష్ అవుతుంది, ఇది రిఫ్రెష్ అవుతుంది. సో అగైన్ పల్స్ ఈ URL లో ఎక్కడైనా మెన్షన్ చేశాడా లేదా అని చూస్తున్నాను అంతే. ఇది ఈ ఒక్క సెక్షన్ మాత్రమే రీలోడ్ అవుతుంది. మీకు ఎలా తెలుస్తుంది ఇది రీలోడ్ అయిందా లేదా అనేది? ఇది రీలోడ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే దాని మీద మళ్ళీ ఏమన్నా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని లోపల ఈ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. మై గ్రూపే కదా ఈ సెక్షన్, ఇది మై గ్రూప్. ఇది చూడండి ప్రైవేట్ ఎడిట్ లో ఉంది. సేవ్ యాజ్ చేసుకుంటున్నాను. మై గ్రూప్ లింక్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్ అంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న లేబుల్ పెడుతున్నానండి, లేకపోతే ఒక బటన్ పెడుతున్నాను దీని లోపల. దాంట్లో లేఅవుట్ సింగిల్ అంట, నేను దీంట్లో ఇంకో బటన్ పెడుతున్నానండి. నేను ఏం చేంజ్ ఇలా జస్ట్ మీకు రిఫ్రెష్ చేయడానికి చూపిస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను, క్లియర్ సబ్మిట్ అంటే రిఫ్రెష్ దిస్ సెక్షన్. నేనేం చేస్తానంటే ఒకసారి మళ్ళీ నా మెయిన్ సెక్షన్కి వెళ్తున్నాను. మై సెక్షన్లోకి వెళ్ళేసేసి కాపీ పేస్ట్ అంటున్నాను, సేవ్ అన్నాను. క్లిక్ ఆన్ సబ్మిట్. చూడండి క్లిక్ ఆన్ సబ్మిట్. ఏది నాది రాలేదేంటి? నేను రిఫ్రెష్ చేయమని సెక్షన్ ఇది రిఫ్రెష్ అదర్ సెక్షన్ మాత్రమే, అంతేగాని మీ సెక్షన్ రిఫ్రెష్ చేయమని చెప్పాల. ఇప్పుడు రిఫ్రెష్ ది కరెంట్ సెక్షన్ అన్నారు అనుకోండి, మీ సెక్షన్ కూడా మొత్తం లోడ్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చేంజ్ చేస్తాను. ఇక్కడ బటన్ దగ్గరికి వెళ్ళేసేసి ఈ బటన్ లో యాక్షన్స్ లోకి వెళ్ళేసేసి రిఫ్రెష్ అదర్ సెక్షన్ కాకుండా, అర్థమైందా? రిఫ్రెష్ అదర్ సెక్షన్ అంటే ఓన్లీ రిఫ్రెష్ ది సెక్షన్ చేస్తాను. సబ్మిట్ చేశాను, సేవ్ అన్నాను. ఒకసారి పల్స్ మీద క్లిక్ చేయండి, మీకు తెలుసు ఇప్పుడు ఎన్ని లోడ్ అవుతాయో.
ఈ 4 కంట్రోల్ లోడ్ అయింది, ఇక్కడ కింద బటన్ కూడా లోడ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మై గ్రూప్ లోకి వెళ్ళేసి ఇంకొక బటన్ ప్లేస్ చేస్తాను. ఇదే ఇంకొక బటన్ ప్లేస్ చేస్తాను. సేవ్ అన్నా. ఈ మై సెక్షన్ లోకి వెళ్ళేసేసి ఇంకొక టెక్స్ట్ బాక్స్ ప్లేస్ చేస్తాను. కాపీ పేస్ట్ అన్నాను. సేవ్ అన్నాను. ఇప్పుడు సబ్మిట్ చేయండి. క్లియర్. చూడండి ఈ టెక్స్ట్ బాక్స్ వచ్చింది, ఈ బటన్ వచ్చింది. ఎందుకని? నేను రిఫ్రెష్ ది సెక్షన్ అన్నాను కాబట్టి ఆ సెక్షన్ లో ఇంకో సెక్షన్ ఎంబెడెడ్ అయి ఉన్నా కూడా రెండు రిఫ్రెష్ అయిపోతాయి. అది రిఫ్రెష్ ది సెక్షన్ కి, రిఫ్రెష్ అదర్ సెక్షన్ కి తేడా. రిఫ్రెష్ ది హార్నెస్ కి. సో మీరు 3 యాక్షన్స్ నేర్చుకున్నారు ఇవాళ. ఒకటి రిఫ్రెష్ ది సెక్షన్ అంటే రిఫ్రెష్ ది అదర్ సెక్షన్ అన్నా, రిఫ్రెష్ కరెంట్ హార్నెస్ అన్నా. ఓకే, ఎప్పుడు రిఫ్రెష్ చేసిన ప్రిన్సిపుల్ ఒకటే, పోస్ట్ వాల్యూ కూడా నేర్చుకున్నారు. ప్రిన్సిపుల్ ఒకటే, ఎప్పుడైతే ఏదైనా రిఫ్రెష్ అవుతుందో డేటా కంపల్సరీగా క్లయింట్ నుంచి సర్వర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సర్వర్ లో సెట్ చేస్తుంది, ఇనిషియలైజ్ చేస్తుంది. మీరు అడిగారు కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, డేటా ఎలా సెట్ అవుతుందని. ఇలా సెట్ అవుతుంది. మీరు పంపిస్తున్నారు, మీరు పంపిస్తే ఆటోమేటిక్ గా డేటా బైండింగ్ రాశారు మీరు ఆ ప్రాపర్టీకి, కంట్రోల్ కి. సో ఆ ప్రాపర్టీలోకి వెళ్ళి డేటా ఇనిషియలైజ్ అవుతుంది. అంతేగాని మీరు ఏమి ఫర్దర్ గా ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్ ఏమో రాయాల్సిన పని లేదు. నార్మల్ గా అది రాసే విధానం కూడా వేరేగా ఉంది, తర్వాత చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ రిఫ్రెష్ ది సెక్షన్. నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ అవ్వాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాడ్ అన్ యాక్షన్. సో నేను ఇంకా తీసేస్తాను. చూడండి మనకి ఎన్ని యాక్షన్స్ ఉన్నాయో చూడండి. సో పోస్ట్ వాల్యూ, రిఫ్రెష్ ది సెక్షన్. ఓకే, నేనేం చేస్తాను, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక మెనూ లోడ్ అవ్వాలి అంటున్నాను. ఒక మెనూ లోడ్ అవ్వాలి అంటున్నాను అంటే ఒక నావిగేషన్ రూల్. బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక మెనూ లోడ్ అవ్వాలి అన్నాను. PY కేస్ మేనేజర్ లింక్స్ ఫార్మాట్ అంటే ఈ మెనూ కూడా ఎలా డిస్ప్లే అవ్వాలి, మెనూ ఫార్మాట్. దీనికి రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఫార్మాట్స్. ఓకే, సబ్ మెనూ ఏమైనా ఉంటే ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, లెఫ్ట్ లో డిస్ప్లే అవ్వాలా, రైట్ లో డిస్ప్లే అవ్వాలా. రిఫ్రెష్ ఆన్ డిస్ప్లే, ఎట్ స్క్రీన్ లోడా ఆన్ ఫస్ట్ యూజర్, రిఫ్రెష్ అండ్ డిస్ప్లే. సో మాక్సిమం విడ్త్ ఎంత మెనూకి ఆటో తీసుకోమంటున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న స్క్రీన్ బట్టి ఆటో. నేనేం ఎటువంటి కస్టమ్ విడ్త్ ఏం పెట్టట్లేదు. సబ్మిట్, సేవ్. పల్స్ క్లిక్ చేస్తే మెనూ లోడ్ అయింది. చూడండి ఇది మెనూ ఈ విధంగా లోడ్ అయింది. దీనికి ఒక నావిగేషన్ రూల్ ఉంది. ఏంటిది? ఆల్రెడీ మెనూ రూల్ ఒకటి ఉంది. సో ఇది దీనికి విడ్త్ కావాలనుకుంటే చూడండి మనం ఏమో రాసాము, యాక్షన్స్ లో ఆన్ క్లిక్ లో మెనూని కాల్ చేసాము. ఇది మెనూ కంటెంట్. ఈ మెనూలో ఉన్న లింక్స్ అని అలా డిస్ప్లే అయినాయి. ఫార్మాట్ స్టాండర్డ్ ఫార్మాట్ పెట్టుకున్నామా, లేకపోతే మనకి స్టైల్స్ ఏ విధంగా మెనూ డిస్ప్లే అవ్వాలి, ఏ విధంగా మెనూ డిస్ప్లే అవ్వాలి, స్టాండర్డా లేకపోతే కేస్ యాక్షన్సా, ఐకాన్ టూల్ బారా, లేకపోతే ఎక్సెట్రా. ఏదో కేస్ యాక్షన్స్ లాగా ఆ స్టైల్ తీసుకున్నాను. సబ్ మెనూ లెఫ్ట్, లోడ్ బిహేవియర్ ఉంది ఇక్కడ చూడండి. మెనూ ఎలా లోడ్ అవ్వాలి, రిఫ్రెష్ ఆన్ డిస్ప్లే. అలా కాకుండా ఎట్ స్క్రీన్ లోడ్ ఆన్ ఫస్ట్ యూజ్, ఏదో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. లోడ్ బిహేవియర్, ఆ మెనూ లోడ్ బిహేవియర్ ఇలా ఉంటుంది. ఆన్ ఎట్ స్క్రీన్ లోడ్ అన్నాను. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. నువ్వు ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేస్తే నాకు తెలిసి రాకపోయిండొచ్చు. ఎందుకని? మళ్ళీ ఆ బటన్ ఫ్రెష్ గా లోడ్ అవ్వాలి. ఎందుకంటే ఆ బటన్ మీద మళ్ళీ ఆన్ క్లిక్ లో కొన్ని చేంజెస్ చేసావు కాబట్టి అందుకని. చూడండి ఇందాక రాలేదు, ఇది స్టైల్ మారింది. అదేంటి? క్లిక్ చేసినప్పుడల్లా మళ్ళీ మారట్లేదంటే ఇందాక ఏం పెట్టాను, ఆన్ రిఫ్రెష్ అండ్ డిస్ప్లే పెట్టాను. కానీ ఇప్పుడు ఏం పెట్టాను, మెనూ సెట్టింగ్స్ కి ఎట్ స్క్రీన్ లోడ్ అంతే. లోడ్ బిహేవియర్ ఎట్ స్క్రీన్ లోడ్. ఒకసారి ఇందాక ఆన్ రిఫ్రెష్ ఆన్ డిస్ప్లే. నువ్వు క్లిక్ చేసినప్పుడల్లా ప్రతిసారి రిఫ్రెష్ అవుతుంది, కానీ ఇక్కడ ఒకసారి ఎట్ స్క్రీన్ లోడ్ అప్పుడు మాత్రమే.
ఓకే, ఇది కూడా ఆన్ ఫస్ట్ యూస్, ఆన్ ఫస్ట్ యూస్. ఓకే, సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మెనూని ఎలా లోడ్ చేయాలి, ఒక బటనే కాదండి, దేని మీద క్లిక్ చేసినా మెనూ లోడ్ అవుతుంది, దేని మీద క్లిక్ చేసినా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి టెక్స్ట్ బాక్స్ మీద యాక్షన్ యాడ్ అన్ ఈవెంట్ ఆన్ క్లిక్ అన్నాను, యాడ్ అన్ ఈవెంట్ మెనూ లోడ్ చేయాలి. చూడండి ఆల్ యాక్షన్స్ లో ఏమైనా మెనూ ఉందా? మెనూ ఉంది. కంటెంట్ ఏ మెనూ లోడ్ చేయాలనుకుంటున్నావు? py కేస్ వర్కర్ మెనూ, ఫార్మాట్ స్టాండర్డ్, రిఫ్రెష్ ఆన్ డిస్ప్లే బై డిఫాల్ట్, సేవ్ పల్స్. అది దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ విధంగా డిస్ప్లే అయింది. ప్రతిసారి క్లిక్ చేస్తే రిఫ్రెష్ ఆన్ డిస్ప్లే. సో ఇది సో మెనూ లోడ్ చేయడం, రకరకాల యాక్షన్స్. నౌ యాడ్ అన్ యాక్షన్స్, యాడ్ అన్ యాక్షన్స్, ఆల్ యాక్షన్స్. నౌ ఇఫ్ యూ వాంట్ టు లాగ్ అవుట్, ఇఫ్ యూ వాంట్ టు లాగ్ ఆఫ్, నేనేం చేశాను లాగ్ ఆఫ్ చూశాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక యాక్షనే రాయాలంటే యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్. ఈ ఒక్క ఈవెంటే రాసుకోవాలంటే యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ సెట్స్. యూ కెన్ యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్ సెట్స్. గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఉండదు, రియల్ టైమ్ లో ఒకసారి చాలా చాలా ఉంటాయి. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్ సెట్స్. ఇక్కడ ఏ ఆర్డర్ లో ఉంటే ఆ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఇక్కడ ఒక ఈవెంట్ కి ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ రాసుకోవచ్చు. ఏ ఆర్డర్ లో అయితే యాక్షన్ మెన్షన్ చేసావో ఆ ఆర్డర్ లో జరుగుతూ ఉంటుంది. ఏ ఆర్డర్ లో అయితే యాక్షన్స్ మెన్షన్ చేసావో ఆ ఆర్డర్ లోనే జరుగుతూ ఉంటుంది. యాడ్ అని ఈవెంట్ అన్నావు కాబట్టి ఇక్కడ ఏ ఆర్డర్, ఈవెంట్ అంటే ఏ ఈవెంట్ దాని మీద అప్లై అయితే కరస్పాండింగ్ యాక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అంతేగాని ఇది ఫస్ట్ ఈవెంటే జరగాలనేది లేదు. క్లిక్ అయితే క్లిక్, మౌస్ హోవర్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఈవెంట్ అయితే అది, దానికి సంబంధించిన యాక్షన్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనేం చేశాను లాగ్ ఆఫ్ అన్నాను, క్లిక్ ఆన్ సేవ్. లాగ్ ఆఫ్ అనేది కూడా ఒక బిల్ట్ ఇన్ యాక్షన్ ఉంది, లాగ్ ఆఫ్. సో నేను సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేసినప్పుడు సో లాగ్ ఆఫ్ అయిపోయింది. సో ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకోండి ఎలా లాగ్ ఆఫ్ చేయాలనేది, దట్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్, లాగ్ ఆఫ్. యాక్షన్స్, యాడ్ అన్ యాక్షన్, ఆల్ అదర్ యాక్షన్స్. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు ఏమైనా ఒకవేళ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్, ఓకే, సబ్మిట్, సేవ్. సో ప్రింట్ విండో ఓపెన్ అవుతుంది. టు there has been issue, please consult the system administrator. Click print. Okay, no problem. So if you want to take print, there is one more action, call it as a add an action, print అని ఉంది. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. యాడ్ చైల్డ్, యాడ్ ఐటమ్, డిలీట్ ఐటమ్, ఎడిట్ ఐటమ్, ఇవన్నీ టేబుల్ మీద అప్లై అవుతాయి, ఇవన్నీ టేబుల్ మీద అప్లై అవుతాయి. ఓకేనా? ఓకే, నేను అన్ని చూపిస్తానండి. మనకి అట్లీస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించినవి మనం చూద్దాము, సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించినవి మనం చూద్దాం. బట్ ఇన్ దిస్ వే యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ క్లయింట్ టు ది సర్వర్. ఓకే, ఏమైనా అర్థమైందా? అర్థం కానీ ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఏమన్నా అంత క్లియరేనా? క్లియర్ అండి.
సో నెక్స్ట్ వన్ ఇస్, సో ఇలా మీరు ఏ ఫామ్ అయినా మీరు ఫామ్ డిజైన్ చేసుకోవాలా, దాని మీద కంట్రోల్స్ బైండ్ చేసుకోవాలా, ప్రాపర్టీస్ బైండ్ చేసుకోవాలా, దాని మీద ఏమైనా యాక్షన్స్ ఉంటే యాక్షన్స్ ని మీరు కాన్ఫిగర్ చేసుకోవాలా. సో ఇవన్నీ జనరల్ గా ఏ యూఐ కంట్రోల్ తీసుకున్నా కూడా ఇలానే ఉంటాయి. సో దీంతో పాటు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇవన్నీ తీసేస్తాను, ఇంకా ఏమన్నా అవసరం లేదు. డిలీట్. ఓకే, ఫస్ట్ నేమ్ ఒకటే ఉంచాను, నాకు ఈ ఎంబెడెడ్ సెక్షన్ కూడా అవసరం లేదు. One minute. Okay, click on save. నేను ఇక్కడ ఏం చేశాను చూడండి, ప్రతి కంట్రోల్ కి ప్రాపర్టీ అని ఒక బైండ్ చేశాను. తర్వాత ఇది ఏ టైప్ ఆఫ్ కంట్రోల్, ఇది టెక్స్ట్ ఇన్పుట్ అని మీరు తీసుకున్నారు. టెక్స్ట్ ఇన్పుట్ అని చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ అని మీరు తీసుకున్నారు. ఇక్కడ బాగానే ఉంది. ఎలా, ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నారు ఒక టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ ని. దీనికి మీరు ఏం చేశారు, బైండ్ చేశారు. ఇది బై డిఫాల్ట్ గా టెక్స్ట్ ఇన్పుట్ అని ఉంది చూడండి. కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడెక్కడ దీన్ని చేంజ్ చేసుకొని ఇన్పుట్ టైప్ నెంబర్ గా కూడా పెట్టుకున్నారు. ఇక్కడ ఎలా పెట్టుకున్నారు, నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని ఓపెన్ చేశారనుకోండి, పిఎక్స్ నెంబర్ కంట్రోల్. ఇదేమో పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్, పిఎక్స్ నెంబర్ కంట్రోల్, ఇది పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. ఓకే, సో నేను ఇక్కడ నెంబర్ అని తీసుకున్నాను. దీనికి యాజ్ యూజువల్ గా ప్రాపర్టీ ఏం బైండ్ చేశాను, ఫస్ట్ నేమ్ అని బైండ్ చేశాను. ఫస్ట్ నేమ్ అని బైండ్ చేశాను. క్లిక్ ఆన్ సేవ్. చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ నేమ్. ఇక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యారెక్టర్స్ ఎంటర్ చేయలేను, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయగలుగుతాను. ఎందుకని, మీరు తీసుకున్న కంట్రోల్ టైప్ ఏంటిది, ఇన్పుట్ టైప్ నెంబర్. ఇక్కడ నెంబర్, ఇక్కడ ప్రెజెంటేషన్ లో కూడా చూడండి, ఆటోమేటిక్ గా టైప్ ఏమని వచ్చింది, నెంబర్ అని వచ్చింది. మీరు ఆటోమేటిక్ గా వచ్చేసింది, అది మీరేం స్పెసిఫిక్ గా సెట్ చేయాల. అది నేను ఏం చేస్తాను, డబుల్ క్లిక్, చేంజ్ టెక్స్ట్ అన్నారు అనుకోండి, మీ ఇష్టం వచ్చింది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్, మీ ఇష్టం వచ్చింది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, నౌ క్లిక్ ఆన్ పల్స్ అన్నారు అనుకోండి, మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. దీని మీద కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ కూడా చూడండి. ప్రెజెంటేషన్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ టైప్ ఏమీ లేదు, నన్ అని ఉంది. టైప్ ఎడిటబుల్ ఫార్మాట్ లో టైప్ అనే ఉంది, నన్ అని ఉంది. అంటే మీ ఇష్టం వచ్చిన ఎంటర్ చేసుకోవచ్చు. కానీ అందుకే నేను చేంజ్ చేయాలనుకుంది ఏంటిది, ఇన్పుట్ టైప్ నెంబర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అని ఉంది. నెంబర్ లో డెసిమల్ క్యారెక్టర్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంటీజర్ లో ఓన్లీ డెసిమల్, ఇవన్నీ ఎంటర్ చేసుకోవడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నెంబర్ అని అన్నాను, ప్రెజెంటేషన్ మారిపోయింది. ఇన్పుట్ టైప్ నెంబర్, టెక్స్ట్ అలైన్మెంట్ రైట్ అని ఉంది. చేంజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ చేసిన, సేవ్ అన్నాను, పల్స్ 34.45 ఇది. అదే నేనేం చేస్తాను, ఇక్కడ చేంజ్ ఇన్పుట్ టైప్ ఇంటీజర్ అన్నాను, ప్రెజెంటేషన్. చూడండి, అడిషనల్ గా ఇంకా కొన్ని ఏదో వచ్చినాయి, ఇందాక ఇవి రాలేదనుకుంటా. ఇన్పుట్ టైప్ చేంజ్, ఏ ఆప్షన్ వదలొద్దు. మీరు ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసి ఎంత నేర్చుకుంటారో అంత
మీకు అంత వచ్చినట్టు. ఓకే, నెంబర్. ఓకే, కంట్రోల్ ఫార్మాట్, ఎడిటబుల్ ఫార్మాట్, రీడ్ ఓన్లీ ఫార్మాట్, ఈ అఫస్టికేటెడ్ సింబల్, డెసిమల్ ప్లేసెస్ చూడండి, డెసిమల్ ప్లేసెస్ ఆటో అని ఉంది. డెసిమల్ ప్లేసెస్ ఆటో, రౌండింగ్ మెథడ్ డిఫాల్ట్, మీరేం రౌండింగ్ మెథడ్ మీరేం అప్లై చేయాల్సిన పర్లేదు, డిఫాల్ట్ ఆటో. సపరేటర్స్ ఎస్సా నోనా. ఓకే, స్కేల్ నన్ను, నెగిటివ్ ఫార్మాట్ మైనస్ సైన్ ప్లస్ స్టైల్ రిఫరెన్స్ అంటే నెగిటివ్ నెంబర్లు కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఇలా ఉంది ఇది. కానీ నేనేం చేశాను ఇక్కడ, కంట్రోల్ టైప్ చేంజ్, ఇంటీజర్ తీసుకున్నాను. ఇంటీజర్ తీసుకుంటే ప్రెజెంటేషన్ ఆటోమేటిక్ గా ఓకే, టెక్స్ట్ టైప్ నెంబరు, టెక్స్ట్ అలైన్మెంట్, అఫస్టికేటెడ్ సింబల్, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ గా 0 అని ఉంది, అక్కడ బై డిఫాల్ట్ గా ఆటో అని ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, సబ్మిట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. పల్స్ ఓకే, అలో చేస్తుంది. నా ఇన్పుట్ టైప్ URL ఆర్ ఇన్పుట్ టైప్ డేట్ అండ్ టైం. అంటే మీరు మాన్యువల్ గా వెళ్ళేసి టెక్స్ట్ ఇన్పుట్ తీసుకొని దాంట్లో మీరు మళ్ళీ కంట్రోల్లోకి వెళ్ళి ప్రెజెంటేషన్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకునే అవసరం లేదు అని చెప్తున్నాను. ఇక్కడే డైరెక్ట్ గా డేట్ అండ్ టైం పెట్టేసుకున్నారనుకోండి సరిపోతుంది. మీరు వెళ్ళి మాన్యువల్ గా ఇక్కడ మళ్ళీ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళి వీటన్నిటిని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నారనుకోండి చేంజ్ చేయాల్సిందే, నార్మల్ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుంటే చేంజ్ చేయాల్సిందే. సో ఎప్పుడైనా మీరు కరెక్ట్ గా దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కంట్రోల్ తీసుకోండి. నేనేం చేస్తాను, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ ఉంది, అది తీసుకున్నాను, ప్రెజెంటేషన్ లోకి వెళ్ళాను, టైప్ ఈమెయిల్ ఎక్సెట్రా, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. జనరల్గా ఎర్రర్ రావాలంటే ఈమెయిల్ టైప్ ఇది కాదు, ఈమెయిల్ ఫార్మాట్ ఇది కాదు. అంటే బటన్ క్లిక్ మీద కూడా నేను పోస్ట్ వాల్యూ రాశాను. ఓకే, బటన్ క్లిక్ మీద పోస్ట్ వాల్యూ రాస్తే ఏమైంది చూడండి, సక్సెస్ గుడ్ అంటారు. సో రిఫ్రెష్ ఒకసారి చేయండి. మై హార్నెస్, py డిస్ప్లే హార్నెస్, నేను ఎంటర్ చేసిన వాల్యూ ఏది, ఫస్ట్ నేమ్ మీద ఏం వాల్యూ ఎంటర్ చేశాను, ఇదే కదా ఫస్ట్ నేమ్ మీద ఎంటర్ చేసింది. సబ్మిట్, సేవ్, యాక్షన్స్. ఓకే, పోస్ట్ వాల్యూ, లేకపోతే రిఫ్రెష్ ది సెక్షన్. పల్స్, రిఫ్రెష్ ది సెక్షన్. కానీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే జనరల్ గా ఈమెయిల్ టైప్ ఇలా ఉండదు. ఎందుకంటే మీరు ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అన్నారు కాబట్టి కంపల్సరీగా మనం HTML ఫైల్ లో చూసాము, ఒక W3 Schools ఎగ్జాంపుల్ లో కంపల్సరీగా ఈమెయిల్ ఫార్మాట్ అది కాదు అని. సో అది ఇక్కడ అలా ప్రెజెంట్ చేయట్లా. ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని మీరు తీసుకున్నా సరే, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అని తీసుకున్నా సరే అది కంపల్సరీగా అలౌ చేయకూడదు. ఇది నాట్ అ వ్యాలిడ్ ఫార్మాట్ అని ఎర్రర్ చూపించాలి, బట్ చూపించట్లేదు. ఓకే, సో మీరు అందుకే మీకు అప్రాప్రియేట్ కరెక్ట్ ఇన్పుట్ టైప్ కంట్రోల్స్ మీరు తీసుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెడితే దీనికి ఇంకొకటి ఆప్షన్ ఉంది, రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ అని ఉంది. రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ ఇదేంటి, దీని ఆప్షన్స్ ఏంటి, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇది జనరల్ లో నేను ఈ ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని ఈ కంట్రోల్ కు బైండ్ చేశాను కదా. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీని ఈ కంట్రోల్ కు బైండ్ చేశానో, రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ అంటే ఏమవుతుందో చూడండి.
ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ప్రెజెంటేషన్ లో ఏమీ లేవు, ఇంకా ప్రెజెంటేషన్ లో ఏమీ లేవు. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. అలా కాకుండా చూడండి, నేను శాలరీ అన్నాను, ఆ ప్రాపర్టీ ఓపెన్ చేస్తాను. ఉందా నా దగ్గర శాలరీ? ఓకే, డేటా పోర్టల్ డబుల్ పిఎక్స్ నెంబర్ అని ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సబ్మిట్ అన్నాను, సేవ్. చూడండి ఇక్కడ నేను తీసుకున్న ప్రాపర్టీ శాలరీ ఏంటిది, ప్రాపర్టీ ఏంటిది శాలరీ. దీనికి ప్రెజెంటేషన్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, ఏమీ లేవు. సబ్మిట్. ఓకే, లాంచ్. చూడండి నేను టెక్స్ట్ ఎంటర్ చేయలేకపోతున్నాను, ఓన్లీ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయగలుగుతున్నాను. అంటే ఏంటి, ఇక్కడ ఇవన్నీ రాలేదని మీరు అడగవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఏవి రాలేదు అంటే అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీ కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ చూడండి, కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ చూడండి శాలరీ ఇదే కదా. దీంట్లో చూడండి యుఐ కంట్రోల్ ఎలా ఉంది, పిఎక్స్ నెంబర్ అని ఉంది. యుఐ కంట్రోల్ ఎలా ఉంది, పిఎక్స్ నెంబర్ అని ఉంది. ఓకే, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతాయి. దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతాయి. మీరు ప్రాపర్టీ అక్కడ ఏ టైప్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఏం చేస్తున్నాను, చూడండి నేనేం చేస్తున్నాను, క్లిక్ ఆన్ క్రియేట్ ఏ ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నాను? ఓకే, డిఓబి, డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. టెక్స్ట్ కదా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, డేట్ అండ్ టైం చూపిస్తాను. చూడండి ఇక్కడ యూఐ కంట్రోల్ పిఎక్స్ డేట్ అండ్ టైం మారిపోయింది. సేవ్ అంతే. నేను ఇక్కడ ఏం చేస్తాను, క్లిక్ ఆన్ సబ్మిట్ అంటున్నాను, సేవ్. చూడండి ఆటోమేటిక్ గా వచ్చింది క్యాలెండర్. నార్మల్ గా ప్రెజెంటేషన్ ఇవన్నీ ఇంకేమీ డిస్ప్లే కావు మీకు. కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అంటే నువ్వు కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. నౌ సబ్మిట్, పల్స్, క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వచ్చేసి. నార్మల్ గా అంతకుముందు మీరు ఏం చేశారు, ఇక్కడ ఉండే ప్రాపర్టీ ఏమో టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ఉండే ప్రాపర్టీ ఏమో డిఓబి ఉంటుంది. ఏంటిది, ఇక్కడ ఉండే ప్రాపర్టీ డిఓబి ఉంటుంది. కానీ మీరేమి ఇస్తారు, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇస్తారు, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే డేటా క్లయింట్ నుంచి సర్వర్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎడిషనల్ కన్వర్షన్స్ కావాలి. ఎందుకని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ ఇస్తారు ఇక్కడ, కానీ మీరు ఎంటర్ చేస్తారు, ఏం ఎంటర్ చేస్తారు, నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, నేను ఇక్కడ ఏం పెట్టాను, శాలరీ అని పెట్టానండి. శాలరీ అని పెట్టి ఇక్కడ నేనేం చేశాను, చేంజ్ టెక్స్ట్ ఇన్పుట్ అంటానండి, సబ్మిట్ అంటాను, సేవ్ అన్నాను, పల్స్. ఇక్కడ 3456 అన్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్ అన్నాను, 3456 అన్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్ అన్నాను, రిఫ్రెష్. ఇదిగోండి శాలరీ 3456.0 అని ఉంది. కానీ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఇది యాజ్ ఎ టెక్స్ట్ గానే ఉంటుంది. 3456 అనేది మన దృష్టిలో ఇంటీజరో లేకపోతే డెసిమలో, డబులో లేకపోతే డెసిమలో. కానీ సర్వర్కి వెళ్ళిన తర్వాత కూడా ఇది టెక్స్ట్ గానే ఉంటుంది. సర్వర్ లో మీరు ఏమన్నా కంపేర్ చేసుకునేటప్పుడు వెన్ దిస్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ ఆర్ ఎక్కడైనా సరే కంపేర్ చేసుకునేటప్పుడు ఇది టెక్స్ట్ కిందే ఉంటుంది. డేటా కన్వర్షన్ అనేది మళ్ళీ మీరు ఏం చేయాలి, దాన్ని ఆ టెక్స్ట్ ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఓకే అండి, కన్వర్ట్ చేయాలి. సో ఓకే, సో కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అంటే డైరెక్ట్ గా ఆ ప్రాపర్టీకి సంబంధించినవన్నీ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతాయి. సో చూడండి ఇక్కడ యూఐ కంట్రోల్ పిఎక్స్ డేట్ అండ్ టైం, డిస్ప్లే అండ్ వాలిడేషన్. యూఐ కంట్రోల్ ఎలా డిస్ప్లే అవ్వాలి, పిఎక్స్ డేట్ అండ్ టైం అంటే డేటా క్యాలెండర్ కంట్రోల్. సో మీరు ఎడిషనల్ సెట్టింగ్స్ ఏమి చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఏమి ఉండవు అక్కడ. మీరు ఎప్పుడైతే కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అన్నారో, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి అంటే సింక్ లో ఉండవు. మీరేమో ఇక్కడేమో టెక్స్ట్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడేమో డేట్ అండ్ టైం అంటారు. ఎలా ఉంటుందండి?
ఓకేనా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేదేమో చూడండి, ఇక్కడ ప్రాపర్టీ టైప్ డేట్ అండ్ టైం అన్నారు, బాగానే ఉంది. కానీ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేదేమో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటారు. నేనేం చేశాను, డైరెక్ట్ గా ఆ ప్రాపర్టీ తోటి నా యూఐ కంట్రోల్ కూడా సింక్ లో ఉండేటట్టు బైండ్ చేశాను అనమాట. అంటే నా యూఐ కంట్రోల్ కూడా డేట్ అండ్ టైం ఉండాలి యాక్చువల్ గా, ఎందుకంటే అందుకే కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అన్నాను. ఈ ప్రాపర్టీ నుంచి ఆ కంట్రోల్ ఇన్హెరిట్ అవ్వాలి. అంటే ఇది కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అంటే ఇదిగోండి, పిఎక్స్ డేట్ అండ్ టైం ప్రాపర్టీ యూఐ కంట్రోల్ కి ఎలా ఉందో సెట్టింగ్స్ అలా ఇవన్నీ. లేదు డిఫాల్ట్ గా నాకు ఎడిషనల్ సెట్టింగ్స్ కావాలనుకున్నప్పుడు ఇదన్నీ అప్లై కాదు, ఎందుకంటే దీంట్లో మీకు ఏమైనా ఆప్షన్స్ ఏమైనా వచ్చినాయా, డిఓబి ఏమన్నా ఆప్షన్స్ ఏమైనా వచ్చినాయా? ఎప్పుడైతే రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ అంటారో ఏమైనా ఆప్షన్స్ ఏమీ రావు, ఇక్కడ ఆప్షన్స్ ఏమీ రావు. ఎందుకంటే డిఫాల్ట్ గా కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ. సో మీకు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా కావాలో దాని ప్రకారంగా మీరు యూఐ కంట్రోల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్ లో నాకు కంట్రోల్ ఎలా కావాలో దాని ప్రకారంగా యూఐ కంట్రోల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఆర్ చేంజ్. ఎన్ని రకాలుగా నేను యూఐని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళైనా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ డైరెక్ట్ గా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ మెనూ డిజైనర్ స్టూడియోలో ఈ సెక్షన్ లో టూల్ బార్స్ లో నుంచి ఓన్లీ టెక్స్ట్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాలి నెంబరా లేకపోతే ఈమెయిల్ అనేది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, డైరెక్ట్ గా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ ని ప్లేస్ చేయాలి. పాస్వర్డ్ ఇక్కడ ఏం చేశాను, డిఓబి అని పెట్టాను. క్లిక్ ఆన్ సబ్మిట్. చూడండి ఇక్కడేమో మీరు తీసుకుందేమో ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, మీరు ఇచ్చిన ప్రాపర్టీ ఏమో డేట్ ఆఫ్ బర్త్, అదేమో డేట్ టైం సంబంధించింది. కానీ దీనికి ప్రెజెంటేషన్ ఆప్షన్స్ అన్ని ఎలా వచ్చినాయి, యాజ్ ఎ టెక్స్ట్ గా వచ్చినాయి. చూడండి ఎలా టెక్స్ట్ గా వచ్చింది. క్యాలెండర్ వచ్చిందా, రాలా, సేవ్ అన్నారు. ఇప్పుడు సబ్మిట్ చేశాను. ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ డేట్ అండ్ టైం వాల్యూ, is not a valid date and time value. ఇక్కడే ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడేమో మీరు ఇచ్చిందేమో ప్రాపర్టీ ఏమో డిఓబి, ఇది డిఓబి డేట్ అండ్ టైం, కానీ మీరు ఎంటర్ చేసిందేమో టెక్స్ట్, అది అలౌ చేయట్లా. ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ డేట్ అండ్ టైం. మీరు పాస్వర్డ్ అని ఎందుకు వచ్చింది అలా, మీరు తీసుకున్న ఫార్మాట్ కంట్రోల్ ఏంటిది, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ తీసుకున్నారు. సో అందుకే అన్ని సింక్ లో ఉండాలి. మీరు పాస్వర్డ్ ఎక్కడ కావాలో అక్కడ తీసుకోండి ఆ కంట్రోల్. కానీ ఇక్కడ ఏ కంట్రోల్ తీసుకోవాలి, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్టే తీసుకోవచ్చు. చేంజ్ టెక్స్ట్ తీసుకున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నారు. ప్రెజెంటేషన్ ఇవన్నీ అలానే ఉన్నాయి. సబ్మిట్, సేవ్, పల్స్. దాని మీద జస్ట్ మౌస్ బయటికి తీసుకురాగానే వచ్చింది, నేనేం క్లిక్ కూడా చేయాల. దాని మీద మౌస్ బయట తీసుకురాగానే ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ డేట్ అండ్ టైం వాల్యూ అని వచ్చింది. అది సో నువ్వు కంపల్సరీగా ఏం తీసుకోవాలి, డేట్ అండ్ టైం తీసుకోవాలి. ఒకవేళ నువ్వేం చేయాలి అంటే ఇక్కడ నేను 2019-10-10 అన్నాను అనుకోండి, ఇది ఒక ఫార్మాట్. క్లిక్ ఆన్ సబ్మిట్. టైం ఏది, ఫర్ ఎగ్జాంపుల్ 12-13-14 అన్నాను అనుకోండి, ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ డేట్ అండ్ టైం వాల్యూ అంట. ఎందుకని డిఫాల్ట్ గా దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది, డిఫాల్ట్ గా దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం ఈ డేట్ అండ్ టైం లేదట్టు ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, క్లిక్ ఆన్, దీనికి నేనేం క్యాలెండర్ కావాలి కదా, అంటే ఇది టెక్స్ట్ ఇన్పుట్ కాకూడదు. కంపల్సరీ నేనేం చేస్తాను, చేంజ్ అది ఆ ఫార్మాట్ లో ఉండాలంట.
03, 04, etc. సో మీరు ఏదో మీ యూఐ డిజైన్ చేసుకుంటామంటే సరిపోదు, చూడండి ఎంత పక్కాగా ఉండాలో. ఏ ప్రాపర్టీ తీసుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ తీసుకుంటున్నావో కూడా నువ్వు చెక్ చేసుకోవాలా. ఏ ప్రాపర్టీ తీసుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ కూడా తీసుకుంటున్నావు. దీనివల్ల ఏం జరుగుతుందంటే రిస్ట్రిక్షన్స్ అన్ని నువ్వు ఎడిషనల్ కోడ్ కానీ, ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ కానీ, ఎడిషనల్ కన్వర్షన్స్ కానీ రాయాల్సిన పని ఉండదు. అది నేను చెప్పేది. ఎడిషనల్ కన్వర్షన్స్ కానీ, ఎడిషనల్ కోడ్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ నువ్వు ఎక్కువ చేయాల్సిన పని ఉండదు. లేకపోతే ప్రతిసారి నువ్వు వ్యాలిడేట్ చేసుకోవాలా, ఇది ఇన్వాలిడ్ డేట్ కదా అని మళ్ళీ ఒక వ్యాలిడేషన్ అప్లై చేయాలా. ఇవన్నీ ఎందుకు? అదే చూడండి, కరెక్ట్ గా తీసుకున్నారనుకోండి, ఒక కంట్రోల్ కి, ఒక ప్రాపర్టీకి, ఒక కాన్ఫిగరేషన్ ని ఆటోమేటిక్ గా అంతా అదే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అర్థమైందా? సో కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ. చూడండి, ఇది పిఎక్స్ టెక్స్ట్ ఇన్పుట్. ప్రతి ప్రాపర్టీకి ఉంటుంది. ప్రతి ప్రాపర్టీకి ప్రాపర్టీ టైప్ ఏంటిది, డేటా యాక్సెస్ ఏంటిది, ఇక్కడ డిస్ప్లే అండ్ వ్యాలిడేషన్. డిస్ప్లే ఎలా ఉండాలి, ఆ కంట్రోల్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అనేది డిస్ప్లే. వ్యాలిడేషన్ అనేది నెక్స్ట్. ఇక్కడ టేబుల్ టైప్స్ కూడా మనం డిస్కస్ చేసాము. టేబుల్ టైప్స్ ఏంటిది, లోకల్ లిస్ట్ డిస్కస్ చేసాము, ప్రాంప్ట్ లిస్ట్ డిస్కస్ చేసాము. ఫీల్డ్ వాల్యూ గురించి కూడా మాట్లాడదాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థమైందా, ఎలా తీసుకోవాలి, ఏ కంట్రోల్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రాపర్టీని, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అర్థమైంది. ఓకే, మీరు సెక్షన్ కానీ స్క్రీన్ కానీ డిజైన్ చేసేటప్పుడు ఓకే, ఫస్ట్ నేమ్ ఇది టెక్స్టా, ఓకే అంటే అల్టిమేట్ గా మీకు ఆ డేటా మోడల్ కూడా మీద కూడా క్లారిటీ ఉండాలి. ఇది టెక్స్ట్ ఇన్పుట్ కాబట్టి, సో నేను ఇక్కడ ప్రాపర్టీ ఒక టెక్స్ట్ ఇన్పుట్ ప్రాపర్టీ, ఇది ఒక టెక్స్ట్ ప్రాపర్టీ. ఇక్కడ యూఐ కంట్రోల్ కూడా ఒక టెక్స్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇదే ప్రాపర్టీ శాలరీ. శాలరీ జనరల్ గా వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పాలి. వాడు అడుగుతాడు డెసిమల్స్ కూడా యాక్సెప్ట్ చేయమంటావా, లేకపోతే ఎన్ని డెసిమల్స్ వరకు ఏంటి అనేది. ఓకే, డబుల్ తీసుకుంటారా, డెసిమల్ తీసుకుంటారా. సో ఓకే, డబుల్ అంటే మనకు తెలుసు కదా 16 క్యారెక్టర్స్, డెసిమల్ అంటే 28 సారీ నిన్న చెప్పాను కదా 32. డెసిమల్ అంటేనేమో, డబుల్ అంటేనేమో రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే అండి, లైక్ బిఫోర్ డెసిమల్ ఓన్లీ 3 digits 5 digits, ఆఫ్టర్ డెసిమల్ ఓన్లీ 2 digits అట్లా కావాలనుకుంటే మీరు లిమిట్ పెట్టుకోవచ్చు అండి. అలా చెప్పాను కదా, ఇది కూడా చూడండి, ఇక్కడ చేంజ్ అనుకోండి. అలాంటి కండిషన్స్ మీరు మార్చుకోవాలంటే దానికి తగ్గట్టుగానే కంట్రోల్ కాన్ఫిగర్ చేసుకోవాలి. నెంబర్ తీసుకోవాలి, ప్రెజెంటేషన్ లోకి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓకేనా. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది ఓకే. సో నాకు ఇప్పుడు శాలరీ కావాలి. శాలరీ కావాలంటే నేను కంట్రోల్ ఏముండాలి, ఈ టెక్స్ట్ బాక్స్ కంపల్సరీగా టెక్స్ట్ ఇన్పుట్ ఉండాలి. టెక్స్ట్ ఇన్పుట్ లో దాని యొక్క టైప్ ఏముండాలి, నెంబర్ అని ఉండాలి. సో వాడు కంపల్సరీగా నెంబర్ మాత్రమే ఎంటర్ చేసుకోగలుగుతాడు, ఇంకోటి ఎంటర్ చేసుకోలేడు. నెంబర్ మాత్రమే ఎంటర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అంటే దీనికి ఇవన్నీ ఆప్షన్స్ రావు అంతే అర్థం. సో మీకు ఒక పీడిఎన్ లో కూడా ప్రతి దానికి ఒక సెట్టింగ్స్ అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పీడిఎన్ లో ప్రతి ఆప్షన్స్ ఏమైనా ఒక కంట్రోల్ తీసుకున్నారంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ గురించి డీటెయిల్ గా ఉంటుంటాయి. సో ఓకే, టైం ఉన్నప్పుడు చూసుకోండి. మీకు ఏమైనా ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ప్రతి దాని గురించి. నేను నెంబర్ తీసుకోవాలి. నెంబర్ తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుంటావు, బాగానే ఉంది. టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు వెంటనే చేంజ్ చేసుకోవాలి నెంబర్ అని. లేకపోతే ఏమైందో చెప్పమంటారా, ఇప్పుడు మీరేం చేస్తారు, దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తారు. టెక్స్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టారనుకోండి, ఎడిషనల్ వ్యాలిడేషన్ కావాలి. దానికి ఏం కావాలి, ఎడిషనల్ వ్యాలిడేషన్ కావాలి. ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ నెంబర్ ఎక్సెట్రా. అదే నేను ఏం చేశాను, డైరెక్ట్ గా ఇక్కడ వాడినే రిస్ట్రిక్ట్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన అప్రాప్రియేట్ కంట్రోల్ తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను, ఇన్పుట్ టైప్ నెంబర్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాది శాలరీ.
నువ్వేం చేసావు, టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నావు, చేంజ్ టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నావు, శాలరీ పెట్టావు. ప్రెజెంటేషన్ లో ఇక్కడ ఏమీ లేవు, అసలు నువ్వేం మార్చలే. ఇక్కడ సబ్మిట్ అన్నావు, సేవ్ అన్నావు. శాలరీ సురేష్ అన్నావు. సురేష్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ డబుల్ వాల్యూ. ఎందుకని వచ్చింది ఇది, నువ్వు ఎంటర్ చేసిన ప్రాపర్టీ ఏంటిది, శాలరీ. చూడండి ఇక్కడ నువ్వు ఎంటర్ చేసిన ప్రాపర్టీ ఏంటిది, డబుల్. ఇక్కడ కానీ నువ్వు తీసుకుందేమో, ఎంటర్ చేసిందేమో టెక్స్ట్. నేనేం ఎంటర్ చేస్తాను, 3 4 అంటాను, క్లిక్ ఆన్ సబ్మిట్ అంటాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బ్లైండ్ గా ఇక్కడ ఒక్కొక్కసారి టెక్స్ట్ తీసుకుంటారు, ఈ శాలరీ కూడా టైప్ ఏమి ఇస్తారు, టెక్స్ట్ అని ఇస్తారు. శాలరీ టైప్ టెక్స్ట్ అని ఇస్తారు. తర్వాత ఏమవుతుంది, డేటాబేస్ లోనేమో అదేమో ఇంటీజర్ గానో లేకపోతే డేటాబేస్ లోనేమో డబుల్ గా ఉంటుంది. కానీ ఈ టెక్స్ట్ మళ్ళీ డేటాబేస్ లోకి వెళ్ళేదానికి ఎలా సేవ్ అవుతుంది, అది టెక్స్ట్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, మధ్యలో కన్వర్షన్ చేయాలి. అర్థమైందా? అందుకే డేటా మోడల్ మీద చాలా కంట్రోల్ ఉండాలి. సో కరెక్ట్ గా ఏ ప్రాపర్టీ దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా నువ్వు బైండ్ చేయాలో క్యాప్చర్ చేయాలి. సో డేటాబేస్ లోనూ అదే ఉండాలి, మీరు ఇక్కడ కూడాను అదే ఉండాలి. అంటే ఐ మీన్ కరస్పాండింగ్ అలానే ఉండాలి. యూఐ కంట్రోల్ కూడా అలానే ఉంటే మీ యొక్క పని తగ్గుతుంది అంతే. సో టెక్స్ట్ ఇన్పుట్ ఎనీహో ఈ ప్రాపర్టీ ఇక్కడ ఒక వ్యాలిడేషన్ ఆటోమేటిక్ గా చేస్తుంది. నువ్వు ఎంటర్ చేసింది ఏంటిది, శాలరీ. కాకపోతే నువ్వు ఎంటర్ చేసింది ఏమో టెక్స్ట్ కాబట్టి ఇన్వాలిడ్ డబుల్ వాల్యూ, బిఫోర్ సబ్మిట్ ఇన్వాలిడ్ డబుల్ వాల్యూ అని వస్తుంది. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్మిట్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సబ్మిట్ కాదు. ఎర్రర్ ఉంటే ఫామ్ అనేది సబ్మిట్ కాదు, ఇన్వాలిడ్ డబుల్ వాల్యూ అని వచ్చింది. సో నేను ఇక్కడ ఏమైనా ఎంటర్ చేస్తాను, 987 987 987 987 987 987 అన్నాను. 6 టైమ్స్ ఎంటర్ చేశాను, సబ్మిట్ అన్నాను. సో ఓకే, క్లిప్ బోర్డ్ చూడండి, రిఫ్రెష్ అని ఉంది. మై హార్నెస్, పీవై డిస్ప్లే హార్నెస్ ఏంటి, దీని మీద రాయలేదా రిఫ్రెష్ ది సెక్షన్ అనేది, యాక్షన్స్ రిఫ్రెష్ ది సెక్షన్ రాశాను కదా. చూడండి ఏమైందో, 987 987 987. సో 9 క్యారెక్టర్స్, 12 క్యారెక్టర్స్, 15 క్యారెక్టర్స్, 970. వేర్ ఈస్ 987? చూడండి రిఫ్రెష్, 987, ఇది ఒక 987 987 987, 14 ప్లస్ 12 ప్లస్ 15, తరువాత 987 కాస్త 970 అయిపోయింది. సో మాక్సిమం ఇంతవరకు తీసుకుంది. ఏది ఏమి ఇచ్చారు దీనికి, ఈ ప్రాపర్టీ ఏంటిది, డబుల్. ఈ ప్రాపర్టీ ఏ ప్రాపర్టీ, డబుల్. కాబట్టి అదే డెసిమల్ అనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ. ఇప్పుడు మన డిక్లరేషన్ డబుల్ అని ఇచ్చి అంతే లెంగ్త్ ఇవ్వకుండా తక్కువ లెంగ్త్ ఇస్తే తీసుకోదండి, తీసుకుంటుందండి. మరి ఇందాక మీరు ఎర్రర్ వస్తుందని చూపించారు కదా. దేనికండి, టెక్స్ట్ ఎంటర్ చేస్తానండి. ఇప్పుడు మీరు టెక్స్ట్ ఎంటర్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది కదండి, ఇన్వాలిడ్ డబుల్ వాల్యూ అనేది. సో నేను ఇప్పుడు సింపుల్ గా 987 ఎంటర్ చేస్తానండి, క్లిక్ ఆన్ సబ్మిట్ అంటాను, ఏమని తీసుకుంటుంది. నేను ఎంటర్ చేసింది మాక్సిమం వాల్యూ అండి, నేను ఎంటర్ చేసింది మాక్సిమం వాల్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 3 3 6 6 9 12 15 18. సో
ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అలా పెట్టారనుకోండి, ఎంత తీసుకుంటుంది ఇది? మాక్సిమం చాలా ఉంది. దీనికి ఎన్ని క్యారెక్టర్లు? 64 క్యారెక్టర్స్ అనుకుంటా. Double size almost 8 bytes. So approximately a double is a note, it is almost 80 bytes, which is equal to doubles are used. So maximum value నాకు కావాలి డబుల్ కి. వీడు ఎంటర్ చేసిన దాని ప్రకారం డబుల్ కి మాక్సిమం వాల్యూ ఎంత? 1.796 ఎక్సెట్రా ఇంటూ 10^308 ఎక్స్పోనెన్షియల్. decimal digits. బట్ వీడు ఇక్కడ ఎంత ఇచ్చినా తీసుకుంటుంది, ఇదేంటో మరి. ఓకే, బట్ వదిలేండి, దీని గురించి అంత ఆరండి ఎందుకు. బట్ అయితే కంపల్సరీగా అయితే లిమిట్ మాత్రం ఉంటుంది, లిమిట్ మాత్రం ఉంటుంది, ఎంతో కొంత మాక్సిమం వాల్యూ మాత్రం ఉంటుంది దానికి. మన ఇష్టం వచ్చినంత ఇచ్చినా కూడా తీసుకోదు, కంపల్సరీగా తర్వాత కట్ అయిపోతుంది. ఆ మాక్సిమం వాల్యూ దాటిన తర్వాత మీరు ఎంత ఇచ్చినా కూడా అంతకన్నా తీసుకోదు, ఇది కట్ అయిపోతుంది. సో మీకు మీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి డీబీలో దాన్ని ఏ విధంగా ఎంతవరకు స్టోర్ చేయాలనుకుంటున్నారో, మాక్సిమం వాల్యూ డీబీలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు దానికి సంబంధించినట్టుగా ఇక్కడ కూడా ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మీరు తర్వాత డీబీలో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డీబీలో కూడా అప్రాప్రియేట్ కాలం ఉండాలి, అప్రాప్రియేట్ కాలం ఉండాలి. ఇక్కడ నేను ఓన్లీ 3 digits మాత్రమే ఎంటర్ చేస్తాను, డీబీలో 10 digits స్టోర్ చేసుకోవాలి మాక్సిమం అన్నారు అనుకోండి, కాస్త ఇబ్బంది అవుతుంది. అందుకనే డేటా మోడల్ మీద, అందుకే నేను చెబుతుంది ఏ ప్రాపర్టీ తీసుకున్నా కూడా మీకు దాని మీద మాక్సిమం ఎంతవరకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ లో కూడా ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తాడు యూజరు, మాక్సిమం వాల్యూ. ఎందుకంటే మీరు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ప్రెజెంటేషన్ లో మినిమం క్యారెక్టర్స్, మాక్సిమం క్యారెక్టర్స్ అని ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు ఎంటర్ చేయలేరు, సో ఇవన్నీ మీరు కాన్ఫిగరేషన్స్ ద్వారా కంట్రోల్ చేశారనుకోండి, మనకి మీరు చాలా కన్వర్షన్స్ తగ్గిపోతుంటాయి. మళ్ళీ ఇది ఉందా లేదా, మళ్ళీ రకరకాల వ్యాలిడేషన్స్ అప్లై చేయడం కూడా తగ్గిపోతుంటాయి. లేకపోతే వాడేమో 10 నెంబర్లు ఎంటర్ చేశాడు అనుకోండి, మీకు సైజ్ మాక్సిమం 6 అనుకోండి, మీరు కావాలంటే లిమిట్ చేయలేదు, లిమిట్ చేయకపోతే మళ్ళీ తర్వాత మీరు ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 6 అయితే మళ్ళీ ఇన్వాలిడ్, సో అండ్ సో నెంబర్ షుడ్ బి ఎక్సెట్రా, ఇవన్నీ మళ్ళీ వ్యాలిడేషన్ మెసేజ్లు పెట్టుకోవాలి. సో మీరు తీసుకునే టైప్ కానీ, కంట్రోల్ కానీ, డిబి ప్రాపర్టీ కానీ ఇవన్నీ సింక్రనైజేషన్ లో ఉంటే మీకు కరెక్ట్ గా ఉంటుందని చెప్తున్నాను. సో మనం ఏమనుకుంటాము, సింపుల్ గా ఒక స్క్రీన్ క్రియేట్ చేయటమే, ఏదో టెక్స్ట్ బాక్స్ తీసుకోవడం, దానికి ఒక ప్రాపర్టీ బైండ్ చేయటమే, అది ఫస్ట్ లెవెల్, అది అయిపోయింది. తర్వాత ఏంటిది, ఏ ప్రాపర్టీ, దాని యొక్క డేటా టైప్ ఏంటిది, నువ్వు తీసుకునే కంట్రోల్ ఏంటిది, డేటాబేస్ లో ఎలా విధంగా నువ్వు స్టోర్ చేయబోతున్నావు, ఎంతవరకు స్టోర్ చేయబోతున్నావు, దానికి అనుగుణంగా నేను ఎలా తీసుకోవాలి అనేది తర్వాత లెవెల్ ఆఫ్ డిజైన్. సో ఇవన్నీ మీరు చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ లో బట్టే ఫస్ట్ నేమ్ స్ట్రింగ్, లాస్ట్ నేమ్ స్ట్రింగ్, దానికి తగ్గట్టుగా ప్రాపర్టీలు క్రియేట్ చేసుకోవాలా. సో దానికి డిజైన్ చేసేటప్పుడు కూడా అలానే యూఐని డిజైన్ చేసుకోవాలా, దానికి సంబంధించిన ప్రాపర్టీ టైపులు కూడా అక్కడే సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత ఆటోమేటిక్ గా డేటాని మీకు సెట్ అయిపోతుంటుంది, మీకు వ్యాలిడేషన్స్ తగ్గిపోతూ ఉంటాయి, చాలా కాన్ఫిగరేషన్స్ కూడా, కన్వర్షన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంటాయి. లేకపోతే ప్రతిసారి మీరు డేటాను కూడా చెక్ చేసుకోవాలి, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనుకుంటా. సో ఓకే,
ఇది రివర్ట్ టు ప్రాపర్టీ డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్ గా ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా ఎడిషనల్ సెట్టింగ్స్ ఏమి మీరేమి సెలెక్ట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఇది ఒక ఆప్షన్. లేదు నాకు అన్ని ఎడిషనల్ సెట్టింగ్స్ నేను కస్టమైజేషన్ చేసుకోవాలి, నేను సెట్టింగ్ చేసుకోవాలంటే అప్రాపరియేట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. So okay, so these are the different types of UI controls and options and actions. And మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఆ పోర్టల్ దగ్గర నుంచి వచ్చాము. సో యూఐని మీరు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఏ విధంగా యూఐని డిజైన్ చేసుకోవాలన్నా కూడా పోర్టల్ ఉంటుంది, పోర్టల్లో హార్నెస్ ఉంటుంది, హార్నెస్ లో సెక్షన్ ఉంటుంది, సెక్షన్ లో కంట్రోల్స్ ఉంటాయి. సెక్షన్ లో కూడా మీరు కంట్రోల్ డైరెక్ట్ గా ప్లేస్ చేయలేరు, కంపల్సరీగా ఒక లేఅవుట్ ఉంటుంది. అది డైనమిక్ లేఅవుట్ కావచ్చు, ఇంకొక లేఅవుట్ కావచ్చు, ఒక లేఅవుట్ గ్రూప్ కావచ్చు. అంటే డైనమిక్ లేఅవుటే ఉండాలంటే అదేం మ్యాండేటరీ కాదు, ఒక డైనమిక్ లేఅవుటే ఉండాలంటే మ్యాండేటరీ కాదు. నేనేం చేస్తున్నాను, ఒక లేఅవుట్ గ్రూప్ తీసుకున్నాను. ఈ లేఅవుట్ గ్రూప్ లో చూడండి, మనం ట్యాబ్ లేఅవుట్ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అకార్డియన్ లేఅవుట్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక అకార్డియన్ లేఅవుట్, దీంట్లో n నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ని డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ ఎనీ నెంబర్ ఆఫ్ డైనమిక్ లేఅవుట్స్, రిపీటింగ్ లేఅవుట్స్, కాలమ్ లేఅవుట్స్ ఆర్ సెక్షన్స్. మనం డైనమిక్ లేఅవుట్స్ చూసాం కానీ రిపీటింగ్ లేఅవుట్స్ చూడలే, మనకి ఇంకా రాలా. అది డేటాబేస్ నుంచి డేటా తీసుకొని వచ్చినప్పుడు టేబుల్స్ డిస్ప్లే చేసేటప్పుడు చూపిస్తాను. సో నేను దీంట్లో ఏం చేస్తాను, ఒక సెక్షన్ ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఫైండ్ రిపోర్ట్స్ అనే ఒక సెక్షన్ ప్లేస్ చేశాను. ఇది ఓకే. నా నేను మళ్ళీ ఇంకొక ఎంబెడెడ్ సెక్షన్ ప్లేస్ చేస్తున్నాను. ఇంకొక సెక్షన్ ఏంటిది, క్రియేట్ రిపోర్ట్స్ అనేది. ఓకే, సో ఇంకొక సెక్షన్ ప్లేస్ చేస్తున్నాను మళ్ళీ. మై గ్రూప్ అని చూడండి. సో 3 సెక్షన్స్. క్లిక్ ఆన్ సేవ్. అకార్డియన్ ఒకటి ఓపెన్ అయితే ఒకటి క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక అకార్డియన్ లేఅవుట్. లేఅవుట్ గ్రూప్ అకార్డియన్. దీన్ని నువ్వు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే టైప్ అకార్డియనా, ట్యాబా, స్టాక్డా, లేకపోతే మెనూ లాగానా. సబ్మిట్. మెనూ లాగా ఇది. సో డిఫాల్ట్ ఇది డిఫాల్ట్ ఆప్షన్ ఇచ్చేసాడు. డిఫాల్ట్ స్టాక్. ఇంకా నీకు కావాలనుకుంటే అదర్ కూడా ఉంది. ఇది స్టాక్ అని డైరెక్ట్ గా డిస్ప్లే చేసేస్తున్నాడు. డిఫరెంట్. సో లేఅవుట్ గ్రూప్. సో నువ్వు లేఅవుట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక డైనమిక్ లేఅవుట్ తీసుకొని దాంట్లో స్క్రీన్ డిజైన్ చేసుకోవచ్చు. నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేయాలనుకున్నావో నీ ఇష్టం. సో మనకి డైనమిక్ కంటైనర్ తెలుసు, ఒక సెక్షన్ ని ఎంబెడెడ్ చేయడం, దీన్ని ఎంబెడెడ్ సెక్షన్ తెలుసు. నేను వీటి గురించి మాట్లాడాలి అసలు. రిపీటింగ్ డైనమిక్ లేఅవుట్, డైనమిక్ లేఅవుట్ గ్రూప్, వీటి గురించి మాట్లాడాల. ఎందుకంటే ఇవి చూడండి, రోస్ లిస్ట్ బేస్డ్ లేఅవుట్స్. ఏదైనా ఒక టేబుల్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. సో లేఅవుట్ గ్రూప్స్, లేఅవుట్స్. ఇంకా ఇది ఒకటి ఉంది, కాలం లేఅవుట్ అనేది చాలా తక్కువ వాడతారు. కాలం లేఅవుట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కాలం లేఅవుట్, 2 కాలమ్స్ సైడ్ బార్ మెయిన్ కాలం లేఅవుట్, కాలం లేఅవుట్ సైడ్ బార్ డిఫాల్ట్, కాలం లేఅవుట్ మెయిన్ డిఫాల్ట్. సో డ్రాప్ ఎనీ నెంబర్ ఆఫ్ properties, sections, UI elements and other dynamic layouts. So column layout అంటారు. Embedded section, my group, submit. దీంట్లో కావాలంటే ఇంకొక సెక్షన్ పెట్టుకోండి.
ఎంబెడెడ్ సెక్షన్ ప్లేస్ చేయాలంటే అవసరం లేదు. దాంట్లో మళ్ళీ ఇంకో డైనమిక్ లేఅవుట్ ప్లేస్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ ఒక కంట్రోల్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కాలం లేఅవుట్ పక్క పక్కన వస్తాయి. ఓకే, కాలం లేఅవుట్ 2 కాలం సైడ్ బార్ మెయిన్. ఒకటేమో ఇదేమో సైడ్ బారు, ఇది మెయిన్. సో అలాంటి యూఐ మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు మీరు ఈ కాలం లేఅవుట్ వాడుకోవచ్చు. సో ప్రతి దానికి యాజ్ యూజువల్ గా సెట్టింగ్స్ ఉంటాయి. కాలం టెంప్లెట్ 2 కాలం సైడ్ బారా 3 కాలం సైడ్ బారా. చూడండి 2 కాలం సైడ్ బార్ మెయిన్ అని ఉంది, మెయిన్ సైడ్ బార్ అని ఉంది. 3 కాలం సైడ్ బార్ మెయిన్ సైడ్ బార్. నేను ఇది తీసుకున్నాను అనుకోండి. hide left side bar when nothing is visible, hide right side bar when nothing is visible. మీకు ఆల్రెడీ డిఫర్ లోడ్ కంటెంట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్ మీకు తెలుసు ఆల్రెడీ. ప్రతి లేఅవుట్ కి హెడర్ అండ్ టైటిల్ ఉంటుందండి. ప్రతి లేఅవుట్ కి ఉంటుంది హెడర్ అండ్ టైటిల్. చూడండి ఇది 3 కాలం సైడ్ బార్ మెయిన్ సైడ్ బార్. దీంట్లో నేను ఏమి ప్లేస్ చేయలేదు. ఇది 3 కాలం లేఅవుట్. ఓకే, సో ప్రతి లేఅవుట్ కి హెడర్ అండ్ టైటిల్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్. విజిబిలిటీ ఆల్వేస్ ఏంటిది, డిఫర్ లోడ్ కంటెంట్స్ గురించి డిస్ప్లే చేసాము. నెక్స్ట్ రిఫ్రెష్ కండిషన్ అంటారు. అంటే ఇదేంటిది, లేఅవుట్ ను కూడా రిఫ్రెష్ చేయొచ్చా అంటే ఎస్, లేఅవుట్ కూడా రిఫ్రెష్ అయిద్దా అంటే ఎస్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు. ఓకే, ఒక లేఅవుట్ ని రిఫ్రెష్ చేసుకోవచ్చు అంటే ఆన్ ఏ కండిషనల్ బేసిస్ ఇఫ్ యూ వాంట్ టు రిఫ్రెష్ యూ కెన్ రిఫ్రెష్ ది లేఅవుట్. రిఫ్రెష్ ది లేఅవుట్. ఇంకొకటి లేఅవుట్ ని సెక్షన్ గా ఎలా కన్వర్ట్ చేస్తారని కూడా అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో. ఒక లేఅవుట్ ని ఒక సెక్షన్ గా ఎలా కన్వర్ట్ చేస్తారు, రియూజబిలిటీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఒక లేఅవుట్ అండి, నేను దీన్ని రియూజ్ చేసుకోవాలి. రియూజ్ చేసుకోవాలంటే ప్రతిసారి దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఎక్కడొక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా నేను దీన్నే ఒక సెక్షన్ గా చేసుకున్నాను అనుకోండి. చూడండి ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంది, సేవ్ యాజ్ సెక్షన్ అని. నేను దీన్ని ఒక సెక్షన్ గా సేవ్ చేసుకుంటా. మై సెక్షన్ ఆర్ కాల్ సెక్షన్ అంట, కాల్ సెక్షన్ అంట. సో ఏ రూల్ సెట్ వర్షన్ లో సేవ్ చేస్తున్నావు, క్లిక్ ఆన్ క్రియేట్. ఆటోమేటిక్ గా చూడండి ఇది ఒక సెక్షన్ గా అయిపోయింది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ చూడాలంటే ఆ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోవాలంటే చెక్అవుట్ చేసుకోవాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓపెన్ రూల్ అంటే అదిగోండి కాల్ సెక్షన్. ఇప్పుడే కదా నేను క్రియేట్ చేసింది. ఏదైనా సరే ఒక లేఅవుట్ ను కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైనమిక్ లేఅవుట్, దీన్ని సేవ్ యాజ్ సెక్షన్ గా కూడా చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు ఎవరన్నా ఒక లేఅవుట్ ని సెక్షన్ గా చేసుకోవచ్చా అనేది. ఒక లేఅవుట్ ని రిఫ్రెష్ చేయొచ్చా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి నేను ఇది తీసేస్తున్నాను. ఇంకా కండిషన్ రిఫ్రెష్ కండిషన్ రాసుకోవాలంటే మళ్ళీ మీకు ఒక వెన్ రూల్ చెప్పాలి. ఓకే, అవన్నీ వచ్చినప్పుడు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఇవన్నీ. విజిబిలిటీ కండిషన్స్ మీద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, విజిబిలిటీ కండిషన్స్ మీద. ఓకే, అర్థమైందండి. అర్థమైంది. ఈ చూడండి లేఅవుట్ మీద కూడా యాక్షన్స్ ఉన్నాయి. లేఅవుట్ మీద కూడా యాక్షన్స్ ఉన్నాయి. అంటే ఎవరన్నా ఒక లేఅవుట్ మీద క్లిక్ చేసినా లేకపోతే మౌస్ హోవర్ చేశారు అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఒక సెక్షన్ ని ఎంబెడెడ్ చేసుకుంటున్నా. ఈ సెక్షన్ ఎంబెడెడ్ చేసుకుంటున్నా. డైనమిక్ లేఅవుట్, యాక్షన్స్, క్లిక్ ఆన్, యాడ్ అన్ ఈవెంట్, ఓవర్. జస్ట్ మౌస్ ఓవర్ చేస్తేనే రిఫ్రెష్ ది సెక్షన్ అన్నారు కదా. అదర్ సెక్షన్ ఏంటిది, మై టాప్ ప్యానల్, సబ్మిట్ అన్నాను, సేవ్ అన్నాను. మీకు అర్థం కావడం కోసం ఒక లేఅవుట్ లో ఒక ఏదో ఒకటి టెక్స్ట్ పెడుతున్నా, ఒక చిన్న లేబుల్.
అసలు ఆ లేఅవుట్ ఇదని మీకు తెలియాలి కదా మరి. ఓకే, శాంపుల్ టెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. సో మనకి తెలుసుకోవాలి అనుకుంటే F12 డెవలపర్ టూల్ బార్స్ రిక్వెస్ట్ వెళ్ళిందా లేదా. ఓకే, క్లియర్. చూడండి నేనేం చేయట్లా. ఇప్పుడు ఈ మౌస్ ఇక్కడ ఉంది, పెగా ఈ డ్రాప్ డౌన్ మీద ఉంది, నేనేం చేంజ్ చేయట్లా. కానీ ఎప్పుడైతే ఆ లేఅవుట్ మీదకి వెళ్ళాను అంటే ఓవర్ చేశాను, చూడండి అది పరిస్థితి. సో నేను ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేస్తాను, ఇలా ఓవర్ కాకుండా క్లిక్ చేస్తాను. పోయింది ఏంటంటే ఎస్కేప్ కొట్టాను ఇందాక. సో ఇక్కడ మనం ఏం రాసాము, ఈ డైనమిక్ లేఅవుట్ మీద ఓన్లీ ఓవర్ రాసాం కదా. నేను క్లిక్ చేస్తాను, ఇది తీసేస్తాను, యాడ్ అన్ ఈవెంట్ క్లిక్ అంటాను. ఓకే, ఇది మీరు కావాలంటే అనదర్ యాక్షన్ సెట్ ప్రతి దానికి రాసుకోవచ్చు. ఓవర్ కదా క్లిక్ చేశాను కాబట్టి ఇంకొకటి కూడా రాసుకోండి. యాక్షన్ సెట్ ఏం రాసుకుంటారు, దీని మీద యాడ్ అన్ ఈవెంట్ రైట్ క్లిక్ చేసినా కూడా రావాలి అన్నారు అనుకోండి, యాడ్ అన్ యాక్షన్, రిఫ్రెష్ ది సెక్షన్, రిఫ్రెష్ అదర్ సెక్షన్, మై టాప్ ప్యానల్. ఓకే, మేనేజర్ టాప్ ప్యానల్, క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ రైట్ క్లిక్, పల్స్, క్లియర్. లైవ్ UI ఓపెన్ అయిందా. ఓకే చూడండి F12 క్లియర్. మౌస్ మూవ్ చేసినప్పుడు ఇప్పుడు ఏం లేదు, రైట్ క్లిక్ చేశాను, రిక్వెస్ట్ వెళ్ళింది, క్లిక్ చేశాను, రిక్వెస్ట్ వెళ్ళింది. సో ఈ విధంగా మీరు లేఅవుట్ మీద కూడా రాసుకోవచ్చు కండిషన్స్ ని. ఓకే, ఎనీ క్వశ్చన్స్? అండి క్లియర్. So tomorrow I will explain about the UI means styles. Okay, that's all for today. Tomorrow I will explain about the styles గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబబ్లీ టుమారో ఫ్రైడే, సాటర్డే ఒక లాస్ట్ క్లాస్ ఉంటుంది, సండే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాం. ఓకే, సాటర్డే సండే నేను మినిమం 2 hours 2.5 hours తీసుకుంటాను. మీరు కూడా అలానే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దాదాపు మనకి ఇంకా 20 క్లాసెస్ అయిపోయినాయి, UI కూడా అయిపోయింది. మీకు తెలుసు ఇప్పుడు సంభవ్ అసలు ఎలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు సింక్ మిస్ అవ్వబాకండి. ఏంటి ఇవన్నీ ఇండివిజువల్ గా సెక్షన్ గురించే మాట్లాడాను, ఏది మాట్లాడినా ఒక UI గురించే మాట్లాడాను. UI తోటి దేనికి లింక్ ఉంటుంది, క్లాస్ ఉంది, మీరు గమనించారు లేదు, క్లాసు ప్రాపర్టీలు ఉన్నాయి. ఆ ప్రాపర్టీలు మనం అన్ని ఎక్కడ రిఫర్ చేస్తున్నాము, UI లోనే రిఫర్ చేసాం ఫస్ట్ ఇప్పటి వరకు. అంటే మనకు స్క్రీన్ కావాలి కదా, ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేసుకున్నాము, ప్రాపర్టీస్ డేటా మోడల్ క్రియేట్ చేసుకున్నాము, స్క్రీన్స్ క్రియేట్ చేసుకున్నాము. ఈ స్క్రీన్ మీద ఆన్ క్లిక్ లో ఏం రాస్తాము, జనరల్ గా అదే ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే డేటాబేస్ లోకి వెళ్ళి డేటా సేవ్ అవ్వాలనుకోండి, అదే ఇంప్లిమెంటేషన్ అంటే. ఓకేనా, సో ఇది ప్రాసెస్ ఇప్పటి వరకు. ఓకే, సో దట్స్ ఆల్ for today. Tomorrow same time I'll explain on the skin rule.